కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విల్లి అని పేరు కలిగినటువంటి వాడు, ఇద్దరు ఆటవికులు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు. వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు. ఆ పులి పరిగెత్తింది ఒక గుహవేపు. అటువేపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు, కండు అన్నవాడు పరిగెత్తాడు. ఈ వెళ్ళినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు. దెబ్బతిన్న పులి ఎటో నక్కింది. దానికోసం విల్లి వెతుకుతున్నాడు, కండువు వెతుకుతున్నాడు. ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి చంపేసింది. చంపి గుహలోకి పారిపోయింది. ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావని. అక్కడే ఉంది ఆలయం, అందులో ఉన్నారు స్వామి. వీడి ఏడుపు విని బాధ చెంది ఆయన బయటికి వచ్చారు. ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావు, నీ తమ్ముణ్ణి బ్రతికిస్తాను, ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు. అంటే భగవానుడు రాబోయేటటువంటి విషయాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి నుంచే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అందుకని గుడి కడతావా అన్నారు. అంటే ఆయన అన్నాడు తొందరలో అలాగే కడతాను, కానీ ముందు నా తమ్ముణ్ణి బతికిస్తే కడతానన్నాడు. నువ్వు కట్టు తమ్ముణ్ణి బతికిస్తానన్నారు. కాదు ముందు తమ్ముణ్ణి బతికించు, నేను కడతానన్నారు. సంకల్పం చేస్తే ఎంతసేపు అండి, ఆ పిల్లాడు ఆయన బతికాడు. ఇప్పుడు గుడి కట్టన్నారు. అప్పుడు అన్నాడు, అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గాని గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి, వేటగాడిని నా దగ్గర డబ్బు ఎక్కడుంది అన్నాడు. ఆయన అన్నారు, గుహలో పులి దూరింది కదా, లోపలికి వెళ్ళి పులిని చంపు, ఆ గుహలో నిధులున్నాయి, ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు. అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు. అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుపున జరిగింది కాబట్టి విల్లిపుత్తూరైంది. ఆ విల్లిపుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్వార్. ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన. అయ్యో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని, ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే. అందుకని పట్టుకెళ్లి కృష్ణుడి గుళ్ళో పెట్టేశారు. పెట్టేస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడున్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నారు. సరేని తీసుకొచ్చారు, భార్యకి ఇచ్చారు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది, మంచి యవ్వనంలో ప్రవేశించింది. నువ్వు పుష్పవాటికకి రాకు, యవ్వనంలో ఉన్నావు కదా, బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టు, నేను పువ్వులు తెస్తానన్నారు. సరే మీకు తెలిసి ఇంకా కథ. ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇటు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని, బహుశా ఇదంతా భట్టనాథుల యొక్క తపఫలితం అయి ఉంటుంది, ఆయనకున్న కైంకర్యనిష్ట అయి ఉంటుంది అనుకున్నారు. ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది. అంటే పొడుగాటి వెంట్రుక. ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు. స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది? భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా. కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు, బాగుండదని దండను అలంకారం చేసేశారు ఆ వెంట్రుకని తీసేసి. అసలు అన్నింటిలోకి చాలా హీనమైనది ఏమిటంటే పూజా మందిరంలోకి కానీ పూజ చేసే పదార్థాల్లో కానీ వెంట్రుక రాకూడదు. అయ్యి బాబోయ్, మార్కండేయ పురాణంలో దానికి ఎంత శుద్ధి చెప్పారో ఆ వెంట్రుక వస్తే. అందుకని ఇవిడి వెంట్రుక ఉందని వెంట్రుక తీసేసి అలా ఇలా 3 నెలలు జరిగింది. జరిగితే ఇది చర్చ పెరిగిపోయింది అర్చకుల్లో. రోజు దీర్ఘకేశం వస్తోంది, భట్టనాథులు అలాంటి వాళ్ళు కారు, పైగా వెంట్రుకకి సువాసన ఉంటోంది, ఏమిటి విచిత్రం అని. సరే 3 నెలలు అయిపోయిన తరువాత ఒక రోజున మళ్ళీ అటువంటి పుష్పమాల వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఉండబట్టలేక భట్టనాథుల్ని పిలిచి అడిగారు, ఇలా 3 నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు, నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి, ఎవరు అలంకరించి తెస్తున్నారని. మహాప్రభో, నాది పొరపాటు, నేను ఎప్పుడూ ఎవరు అలంకరించినవి తేలేదు, ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు.
చూశారు. అమ్మా ఎంత తప్పు చేశావమ్మా, పరమాత్మకిచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా, దానివల్ల నేను మాట పడ్డానమ్మా అని ఆ రోజున ఆయన పట్టికెళ్ళడానికి పుష్పమాలలు లేవు, బయటికెళ్ళి చూస్తే పువ్వులు దొరకలేదు, బాధ పెట్టుకుని పడుకున్నారు. ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకి వచ్చారు. నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే, ఆవిడ భూదేవి అంశ, వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది, మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు. అంటే భట్టనాథులు అన్నారు, ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా, అర్చకులకు కూడా చెప్పండి అన్నారు. అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు. అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి దా ఇచ్చినది కాబట్టి ఆవిడికి ఆముక్త మాల్యద అని పేరొచ్చింది. ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు. సరే కొన్నాళ్లు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు, అనగా పెరియాళ్వార్ విష్ణు చిత్తులు, అమ్మా నీకు యవ్వనం వచ్చింది కదా, వివాహం చెయ్యాలి కదా, ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది. మనం ఒక పని చేస్తుంటాం సాధారణంగా, వివాహంలో కానీ ఎందులోనన్నా దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది. అందులో సాధారణంగా ఇద్దరికి చెరుకోదండ ఇచ్చి ఆ దండలు వాళ్ళ మెళ్ళో వీళ్ల మెళ్ళో వేయిస్తారు. అది కాదు అసలు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే, భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు, భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది. వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది, భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు. అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్యాభర్తలని గుర్తు. అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు, అందుకని ఆయనే పతి. అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను. అమ్మో ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా? కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు, ఇందులో నువ్వే మూర్తిని చేసుకుంటావన్నారు ఆయన. అంటే ఆవిడంది, ఇన్ని రకాలుగా ఉంటాడు అంటే నాన్నగారు చెప్పండి అంది. అంటే ఆయన ఏదో 105 దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆ మూర్తులన్నీ వర్ణించారట. వర్ణిస్తే అందుట నాన్నగారు వింటుంటే, ఒక్కొక్క శ్లోకం మీరు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న మూర్తుల గురించి చెప్తున్నారు, ఇవన్నీ వింటుంటే అబ్బో ఏ మూర్తికి ఆ మూర్తి గొప్ప అనిపిస్తోంది. అలా ఏం తెలుస్తుందండి వింటే? అబ్బా అమ్మాయి తెల్లగా ఉంటాడమ్మా, అమెరికాలో ఉంటాడమ్మా, బూట్లు వేసుకుంటాడమ్మా, కోట్ వేసుకుంటాడమ్మా, పుట్టుమచ్చ ఉండదమ్మా మొహం మీద, చంద్రబింబం అమ్మా, బలానా కుటుంబరావు గారు అబ్బాయి, బలానా కోటేశ్వరరావు అబ్బాయి ఇలాగమ్మా అని చెప్తుంటే అందరి పెళ్లి కొడుకులు ఎలా ఉన్నారో ఒకసారి పిలవండి చూస్తానంది ఆవిడ. అంటే అందుకనిట ఆయన పెరియాళ్వారని పిలిచింది. ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం చదివారట 105 క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని. వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇది ఆయన శక్తి. 105 మూర్తుల్ని తీసుకొచ్చి నించోపెట్టారు. నించోపెట్టి నీకెవరిని చేసుకుంటావమ్మా అని అడిగారు. అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడికి బాగా నచ్చాడు. ఈయన్ని చేసుకుంటాను నాన్నగారు అందిట. అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి, మా అమ్మాయి ఈయన్ని మెచ్చుకుందంటే, అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా 105 మూర్తులుగా ఉన్నది, ఏకస్వమేవ బహుదా భవభాసిలోకే, ఆయనే కదా ఉన్న ఒక్క ఆత్మేగా ఇన్ని రకాలుగా కనపడాలి అని ఆ స్వామి రంగనాథుడు చేసుకుంటానన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మిగిలిన మూర్తులు. పాపం ఈ రంగనాథుడిని చేసుకుంటానని ఆవిడ మురిసిపోతోంది. అదిగో వ్యాఖ్యానంలో రాశారు, ఆ స్వామి ఒకనాటి రాత్రి గోదాదేవి దగ్గరికి వచ్చి ఆవిడతో భోగం అనుభవించారు. అంటే ఆవిడ బ్రహ్మానందమును అనుభవించింది. ఆనాడు ఆండాళ్ తల్లికి వరం ఇచ్చారట, నువ్వు ఏ పరమాత్మని కోరి ఇంత తపస్సు చేశావో అటువంటి నిన్ను నేను ఆనందాన్ని పొందినటువంటి రోజు, నువ్వు బ్రహ్మానందమును పొందిన రోజు కనుక, భోగం అనుభవించిన రోజు కనుక ఇది ఉత్తరోత్తర భోగి అని పిలవబడుతుంది అని చెప్పారట. అందుకని భోగి పండగ. అందుకని అదిగో ఆ భోగం అనుభవించి స్వామి వెళ్లిపోయారు. చాలా కాలం అయిపోయింది, ఆయన రాలేదు. ఈవిడ బెంగ పెట్టేసుకుంటోంది, అవతల కళ్యాణం జరగలేదు. ఎలాగా అని బెంగ పెట్టుకుని ఉండిపోయి ఈవిడ చాలా విరహతాపమును అనుభవిస్తూ ఆఖరికి అబ్బో విశేషమైనటువంటి వృత్తాంతం రాశారు. ఓ పరిచారికని పంపించేటప్పటికి శ్రీరంగంలో శృంగార మండపంలో వసంతం ఆడుతున్నాడు ఆయన రంగనాథుడు. అప్పుడు ఈవిడ తన యొక్క భక్తి ప్రపత్తుల చేత యోగ మార్గంలో వెళ్ళింది ఆయన దగ్గరికి. వెళ్లి, స్వామి నీ గురించి ఆండాళ్ తల్లి అలమటించిపోతోంది, రావలసింది అంటే తన మెడలో పుష్పహారాన్ని చేతి ఉంగరాన్ని ఇచ్చి పంపించారు స్వామి.
ఆ ఇచ్చిన తరువాత కొంతకాలం అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి ఆలయ అధికారులకి స్వప్నంలో కనపడి చెప్పారు. ఇవి జరుగుతుంటాయండి యథార్థంగా. అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వెలిసే ముందు అనువంశిక ధర్మకర్తకి ఆయన స్నేహితుడు ప్రకాశరావు గారికి ఒకే రోజు రాత్రి కల్లోకి వచ్చి చెప్పారు, నేను అంకోల వృక్షం కింద ఉన్నాను, నన్ను పైకి తీసి ప్రతిష్ఠ చెయ్యండి అని. ఎప్పుడో కాదు, ఈ మధ్య అప్పుడే అన్నవరంలో ప్రతిష్ఠ జరిగింది. అందుకని అలా కలలో కనపడి చెప్తే ఆలయ అధికారులకి ఏమని చెప్పారంటే, మీరు నా కోసం వజ్రవైఢూర్య సహితమైనటువంటి పల్లకీని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి. పంపిస్తే ఆవిడ పల్లకీ ఎక్కి వస్తుంది. వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు. అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని, ఆ ఛత్రాన్ని, చామరాన్ని అన్నిటినీ తీసుకుని విష్ణుచిత్తుడి ఇంటికి వెళ్లారు. వెడితే విష్ణుచిత్తుల వారు ఆ రాజుగారికి కబురు చేశారు. అంతకుముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు. పెద్ద వేడుక కింద ఊరిరిగింపు ఒకటి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు. చేసిన తరువాతట స్పష్టంగా రాశారు, 4 వ్యాఖ్యానాలు ఉన్నాయి గోదాదేవి కళ్యాణం గురించి. 4 అన్నింటిలో ఆవిడ అంతర్ధానం అయినట్టు రాశారు. కానీ నమ్మాళ్ళవారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట 4 4 రకాలు ఈ వివాహం జరిగింది. అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది. అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను. అందుకని ఆ తల్లికి ఉత్సవమూర్తితో వివాహం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తి అంటే ఒక చోట ఉండదు కదా, మూల విరాట్ లాగా ఉత్సవమూర్తి బయటికి వస్తారు ఊరేగింపుకి. మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు. అందుకని ఆ ఉత్సవమూర్తి తరువాత సేవకి వెళ్ళిపోయారు. అంటే పొద్దున్నే తిరుమలలో చూడండి కళ్యాణానికి వస్తాయి మూర్తులు. కళ్యాణానికి ఏమిటి, సోమవారం అయితే ఏదో ఒక అర్చన ఉంటుంది, దానికి వస్తారు. మంగళవారం అయితే ఒక సేవ, బుధవారం అయితే సహస్రకలశాభిషేకం, గురువారం అయితే తిరుప్పావడ, శుక్రవారం అయితే పూరాభిషేకం, ఇలా రకరకాలు నిత్య కళ్యాణోత్సవానికి వస్తాయి. ముందు వచ్చి కళ్యాణం జరిగిపోతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవకి అద్దాల మండపంలో కెడతాయి. ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపంలో వసంతోత్సవానికి వస్తాయి. రంగనాయకుల మండపంలో వసంతోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన ఆర్జిత బ్రహ్మోత్సవానికి వస్తాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఇవే ఉత్సవ విగ్రహాలు బయటికి వస్తాయి. బయటికి వచ్చి స్వామి తన ఉభయనాంచారులతో కలిసి సహస్రదీపాలంకార మండపంలో ఉయ్యాల లూగుతారు. ఉయ్యాల లూగిన తర్వాత ఇదే ఉత్సవమూర్తులు మళ్ళీ లోపలికెడతాయి. ఇంతగా ఆ ఉత్సవమూర్తులు తిరుగుతాయి. మూల విరాట్ లోపల ఉండిపోతారు. ఆవిడ అనుకుందిట, ఏమిటి ఉత్సవమూర్తి ఇలా తిరుగుతున్నారు, ఎప్పుడూ కదలకుండా నాతో కలిసి ఉండిపోయే మూర్తి నాకు కావాలని తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూల విరాట్ దగ్గరికి వెళ్లి తన చేతితో నీరాజనమిచ్చి శేషపాన్పున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది. అలా రంగనాథుణ్ణి అందరూ చూస్తుండగా పొందింది. 30 పాశురములను విజ్ఞాపన చేసి ప్రతిరోజు పాశురాన్ని ఒక పూజ కింద చేసేది ఆవిడ. పార్వతీదేవిని అర్చించిన తరువాత ఆ పాశురాల్ని చదివినట్టుగా వ్యాఖ్యానాల్లో రాశారు. ఎందుచేత అంటే కాత్యాయని వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావై చేసింది గోదాదేవి. అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్లీ భూదేవి అంశగా ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి. ఇవాల్టి పాట తెల్లంటుంది. అనేకమైనటువంటి పడవలతో నిండి ఉన్న ఆ పాల సముద్రాన్ని మధించి దాంట్లోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని తనదిగా చేసుకుని మాధవుడైన ఆ స్వామిని కేశవా అన్న నామంతో కీర్తించి ఆ వ్రేపల్లెలో జన్మించినటువంటి గోపికలు పూర్ణచంద్ర సదృశమైనటువంటి ముఖములు కలిగినటువంటి వారై విలక్షణమైనటువంటి ఆభరణములను ధరించిన వారై బాహ్యమునందు ప్రపంచమునకు పర అనేటటువంటి సాధనాన్ని ఆంతరముగా తమకు పరమేశ్వరుని నుండి ఎన్నడు విడివడనటువంటి నిత్య సంశ్లేషమనేటటువంటి గొప్ప ఫలాన్ని పొందినటువంటి వారై ఉన్నారు. ఇదిగో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి 30 ద్రవిడ పాశురములతో కూడినటువంటి మాలికని లోకమున మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో నిరంతరము మెడలో పరిశుద్ధమైనటువంటి ఆ తామర పూసల మాలని ధరించేటటువంటి భట్టనాథుల యొక్క కుమార్తె అయిన ఆండాళ్ తల్లి గోదాదేవి ఈ పాశురాల్ని మాలికగా అనుసంధానము చేసి పాడి ఉన్నది. ఈ తిరుప్పావై అనబడేటటువంటి పాశురముల మాలికని ప్రతిరోజు క్రమము తప్పకుండా ఎవరు పారాయణ చేస్తున్నారో
ఎవరు ఈ తిరుప్పావై వ్రతాన్ని చేస్తున్నారో అటువంటి వారందరికీ ఆనాడు గోదాదేవి చేసినటువంటి వ్రతము యొక్క ప్రయోజనము ఏది ఉన్నదో దానిని పొందుతారు. కాదు సాక్షాత్తుగా ఆ గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో అటువంటి ఫలితాన్ని పొందుతారు. కేవలముగా బాహ్యమునందు తిరుప్పావైని అధ్యయనము చేసినంత మాత్రము చేత పుండరీకాక్షుడు, చతుర్భుజుడు, పర్వతము యొక్క శిఖరము వంటి శిరస్సు భుజములు కలిగినటువంటి వాడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రులవుతారని ఈ పాశురంలో ఫలసిద్ధిని కూడా వివరణ చేస్తూ ఆ తిరుప్పావైని పూర్తి చేశారు. ఆ తల్లి పేరు గోదాదేవి అన్నారు. గోదా అనడంలోనే అసలు ఒక గొప్ప రహస్యం ఉంది చివరి పాశురంలో ఆ మాట వాడడంలో. ఎందుకంటే ఆవిడికి అనేక నామాలు ఉన్నాయి. గోదా అంటారు, ఆవిడ్ని ఆముక్తమాల్యద అంటారు, సరే ఆవిడని ఆండాళ్ళు అంటారు, ఆవిడని గోదా అంటారు. గో అంటే అన్నింటినీ మించి మనకి సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటిది గో అంటే వాక్కు, ద అంటే ఇచ్చునది. అసలు ఈ పాశురములను చదవాలన్నా పాశురములను చెప్పాలన్నా ఈ లోపల వాక్ వైభవంగా నిలబడి చెప్పాలి అంటే ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అసలు చెప్పడం కుదరదు. లేకపోతే నేనేమిటి తిరుప్పావై చెప్పడం ఏమిటి అంటే కేవలం ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రసరించింది, ఆ కారణం చేత తిరుప్పావై చెప్పించింది. ఇది ఆ గోదా అన్న పేరులో ఉన్న రహస్యం. గో అంటే స్వర్గం, దా అంటే ఇచ్చునది. ఊర్ధ్వలోకముల యొక్క సుఖమును కావాలని అభిలషించినటువంటి వారికి దాన్ని ఇస్తుంది. గో అంటే మోక్షం, దా ఇచ్చునది. పునరావృత్తి రహితమైనటువంటి మోక్షస్థితి కావాలనుకున్న వాళ్ళకి ఆ మోక్షాన్ని ఇస్తుంది. గో అంటే దిక్కు, ద ఇచ్చునది. ఇప్పటి వరకు దిక్కు లేక అనాథయై తిరిగినటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణారవిందములను దిక్కుగా ఇస్తుంది. అందుకని ఆవిడ గోదా. అటువంటి గోదాదేవి ఆనాడు పాల సముద్రాన్ని మధించి ఆ ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని తనదిగా చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు మాధవుడైతే ఆయనని కేశవ అని పిలిచారట వీళ్ళు. ఇందులో ఒక గమ్మత్తైన మాట ఉంది. పాల సముద్రాన్ని మధించినటువంటి వాళ్ళు దేవతలు, రాక్షసులు, వాళ్ళిద్దరూ కలిసి మధించారు. ఎందుకు మధించారు అంటే దాని గురించి పోతన గారు భాగవతంలో చాలా విశేషమైనటువంటి వర్ణన చేసి ఉన్నారు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండిన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందరగిరి పర్వతాన్ని దింపి ఆ పాల సముద్రంలో చిలుకుతుంటే ఆ వచ్చినటువంటి ధనికి బ్రహ్మగారి చెవులు చిల్లులు పడ్డాయిట. అబ్బా ఏమిట్రా ఇంత చప్పుడు ఏం జరుగుతోందిరా అని అడిగట్టయిన. అంత బ్రహ్మాండంగా పాల సముద్రాన్ని చిలికారు. చిలికితే అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని తనదిగా స్వీకరించారు శ్రీ మహావిష్ణువు. మా అంటే లక్ష్మీదేవి. ఆవిడిని స్వీకరించడము చేత ఆవిడిని తన సొత్తుగా కలిగినవాడు కనుక, ఆవిడికి భర్త అయినవాడు కనుక ఆయనకి మాధవుడు అని పేరు. అయితే ఇక్కడ లక్ష్మీదేవి ఆవిర్భవించడానికి కారణం లక్ష్మీదేవి యొక్క ఉపాసనమా, లేక లక్ష్మీదేవిని తన భార్యగా పొందడంలో పరమాత్మ యొక్క కృప, పరమాత్మ యొక్క శ్రమ ఎక్కువగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అందరికన్నా పెద్ద శ్రమ అసలు శ్రీ మహావిష్ణువుది, పరమేశ్వరుడిది. ఎందుచేత అంటే వాళ్ళందరికీ దేవతల పదవులు ఇచ్చారు. ఇస్తే వాళ్ళకి ఆ పదవులతో తృప్తి లేదు. ఆ పదవులతో తృప్తి లేకుండా వాళ్ళు ఎప్పటికీ బ్రతికి ఉండాలనుకున్నారు. అమృతత్వం కావాలనుకున్నారు. దానికోసం అమృతం కావాలనుకున్నారు. పాల సముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందులోకి తీసుకొచ్చి మందరగిరి పర్వతాన్ని దింపాలనుకున్నారు. ఉంటుందా పర్వతం? ఆ పర్వతం మునిగిపోతుంది. అందుకని ఎంత దారుణమైన కోరిక కోరారంటే ఆ పర్వతం మునిగిపోతుందయ్యా, అందుకు నువ్వు ఆధారం కావాలి, నువ్వు వచ్చి పడుకో, నీ వీపు మీద ఈ మందరగిరి పెడతాం, పెట్టి దానికి వాసుకి అనేటటువంటి పావుని చుడతాం, దేవతలు ఒక పక్క దానవులు ఒక పక్క పట్టుకుని చిలుకుతాం, చిలికితే ఆ మందరగిరి తిరగాలి అటు ఇటు. తిరుగుతున్నప్పుడు ఈయన వీపు మీద ఉండి తిరిగితే ఆ వీపు ఏమైపోతుందండి? ఆ వీపు మీద చర్మం ఏమైపోవాలి? ఆయన ఏమైపోతున్నా, ఆయన ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు బతికుంటే వాళ్ళకి చాలు. దేవతలు కానివ్వండి, దానవులు కానివ్వండి, అంతే ఆ స్వార్థ ప్రవృత్తి. ఆయనది అంత త్యాగ ప్రవృత్తి. అంత కష్టపడి ఆయన మందరగిరి పర్వతాన్ని చిలికి, ఆ మందరగిరిని వాళ్ళు చిలికితే ఆయన అంత క్లేశం అనుభవిస్తే ఆనాడు అందులోంచి అనేకం వచ్చాయి. ఆ వచ్చిన వాటిల్లో లక్ష్మీదేవి ఒకరు. ఆ వచ్చినటువంటి లక్ష్మీదేవిని నువ్వు ఎవరిని చేపడతావు అని అడిగితే నేను శ్రీ మహావిష్ణువుకే ఇల్లాలిని అంది ఆవిడ.
ఆయన మెడలో వరమాల వేసింది. వేస్తే ఆవిడ్ని భార్యగా పొంది అంత కష్టపడి పాల సముద్రంలో పడుకుని వీపు మీద మందర పర్వతాన్ని పెట్టుకుని వీపు చిరిగిపోయేటట్టుగా ఆధారమై అంత తాను కష్టపడితే లక్ష్మీదేవి ఆవిర్భవిస్తే ఆ లక్ష్మీదేవిని తన భార్యగా పొందితే ఆవిడ పెట్టుకోవాలా ఆయన పెట్టుకోవాలా పేరు? ఆయన పెట్టుకున్నారు. ఇంత గొప్ప లక్ష్మిని నేను భార్యగా పొందాను, నా అదృష్టం, అందుకని మాకి ధవుణ్ణి కాబట్టి నా పేరు మాధవుడు అన్నాడు. ఇది పరమేశ్వరుని యొక్క స్థితి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఎక్కడ ఎవ్వరూ చెయ్యడానికి ఇష్టపడని పనులన్నీ ఆయన చేస్తారు. చేసి అవన్నీ చాలా గొప్ప బిరుదుల కింద తనకి పెట్టుకుంటుంటారు. అన్నింటికన్నా హేయంగా పూర్వం భావింపబడినటువంటి పదవులు ఏమిటో తెలుసా అండి? రథసారథ్యం. రథసారథ్యం కొంచెం తక్కువ స్థాయి పదవిగా భావిస్తారు, కానీ అసలు యథార్థం ఏమిటంటే లోపల కూర్చున్నవాడు ఎంత గొప్పవాడైనా వాడి యొక్క ప్రాణరక్షణ భారం అంతా వాహనాన్ని చోదనం చేసేటటువంటి సారథి చేతుల్లో ఉంటుంది. వాడొక్క గడియ కునికాడనుకోండి, లోపల ఎంత పెద్దవాడు కూర్చున్నా సరే ఇంకా తరువాత ఎందుకో పనికిరాదు శరీరం, అలా తుత్తునీయలైపోతుంది. అంచేత వాహనంలో ఉన్నప్పుడు సారథిదే పూనిక. అటువంటి సారథి పదవి ఎవ్వరూ చెయ్యరు. ఎందుచేత అంటే అందులో యుద్ధంలో సారథి పదవి చేయడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పదవి. ఎందుచేత అంటే కురుక్షేత్రం లాంటి యుద్ధాలు జరిగేటప్పుడు ఎక్కడ చూసినా పెద్ద అల్లరి, గొడవ, అరుపులు, కేకలు, అట్టహాసం, ఆర్తనాదాలు వినపడుతుంటాయి. సారథి ఆ వెనకాతల ఉండేటటువంటి రథి యొక్క మనస్సుని ఎరిగి రథాన్ని తీసుకెళ్ళాలి. ఆయన ఎవరితోనో యుద్ధం చెయ్యాలనుకుంటారు, ఆ మాట చెప్తూ ఉంటారు. రథం ఓ పక్క నుంచి వెళుతున్నప్పుడు కదిలేటటువంటి కదలిక, ఆ రథి ఏదో సౌకర్యంగా కూర్చుని యుద్ధం చేయరు. ఆయన లేచి నిలబడి తన చేతిలో గాంధీవాన్నో ఏదో ఒక కోదండాన్నో పట్టుకుని బాణాలు తీసి వేస్తుంటారు. ఇలా చేత్తో పట్టుకోవడానికి ఏం ఆధారం ఉండదు. అలా వెళ్లిపోయేటటువంటి రథాన్ని నడిపేటప్పుడు సారథికి రథి చెప్పేటటువంటి మాట వినపడాలి. ఒకరిని కొట్టారనుకోండి, అదిగో రథాన్ని కర్ణుడి వైపు తీసుకెళ్ళి అంటారు. వినపడలేదనుకోండి, ఈయన వికర్ణుడి వైపుకి తీసుకెళ్తే కుదరదు. అందుకని ఒక్కొక్కసారి వెనక్కి పిలవాల్సి వస్తే చేతిలో కోదండ ఉంటుంది, ఒక చేతిలో బాణాలు ఉంటాయి. అందుకని అవి కాసేపు ఆపి పిలుస్తూ కబుర్లు చెప్పుకోవడానికి ఉండదు, చుట్టూ శత్రువులు ఉంటారు. అందుకని అవసరమైతే ఒక్కొక్కసారి రథి ఏం చేస్తాడంటే తన పాదుక పెట్టి సారథి యొక్క డొక్కలో పొడుస్తాడు. పొడిస్తే అప్పుడు సారథి వెనక్కి తిరిగి చూస్తాడు. ఏమి ఎందుకని అడిగితే కర్ణుడి వైపుకు పోని అంటాడు, లేకపోతే దుర్యోధనుడి వైపుకు పోని అంటాడు. దాన్ని బట్టి రథం వెడుతుంది. కొట్టడం కూడా తిన్నగా రథిని కొట్టరు, ముందు సారథిని కొట్టేస్తారు. పతాకం కొట్టేస్తారు, గుర్రాల్ని కొట్టేస్తారు, తర్వాత సారథిని కొడతారు, తర్వాత రథాన్ని కొడతారు. అందుకని ఎక్కువ ప్రమాదం సారథికి ఉంటుంది. రథి బలహీనుడైతే ముందు పోయేవాడు సారథి. ఇలాంటి పదవులన్నీ ఆయన చేశాడు. ఆయన కర్మ చేసి పైగా అది పెద్ద గొప్ప కింద ఒక బిరుదు పెట్టుకున్నాడు ఆయన, పార్థ సారథి. అర్జునుడికి నేను సారథ్యం చేశానయ్యా. పార్థుడికి సారథ్యం చేస్తే పార్థుడు మేలు పొందాడా, శ్రీకృష్ణ పరమాత్మ మేలు పొందారా? అసలు అంత సైన్యాన్ని చూసేటప్పటికీ అమ్మ బాబోయ్ నేను యుద్ధం చెయ్యను, నాకు ఇందులో అన్నలు కనపడుతున్నారు, తమ్ముళ్ళు కనపడుతున్నారు, బంధువులు కనపడుతున్నారు, వీళ్ళందరినీ చంపేస్తే ఏమైపోతుందో, రేపు పొద్దున తజ్జినాలు పెట్టేవాళ్ళు ఉండరు, ఎందుకు వచ్చింది నాకు రాజ్యము వద్దు, యుద్ధము వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నవాడిని యుద్ధ భూమిలో కూర్చోబెట్టి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పి విశ్వరూపం చూపించి ఆఖరికి నీకేమర్థమైందని అడిగి నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటే అయితే పద రథం ఎక్కని మళ్ళీ యుద్ధం చేయించి గెలుపు తెప్పించినవాడు ఆయన. ఇంత చేసి నేనేం చేశానండి, రథం తోలేనంతే అని పార్థసారథి అని బిరుదు పెట్టుకున్నాడు. ఇంకొక తక్కువ పదవిగా మనం భావించేది మెసెంజర్ పోస్ట్. సాధారణంగా ఆఫీసులో ఏ పోస్ట్ కన్నా తక్కువ పోస్ట్ ఏంటంటే ఫైల్ ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళడం. మెసెంజర్ పోస్ట్ అంటే కొంచెం తక్కువ అనుకుంటాం మనం, కానీ అది చేశాడు ఆయన. పెట్టుకుని చేసి పాండవ దూత అని ఒక బిరుదం పెట్టుకున్నాడు. వాళ్ళ రాయబారం పట్టుకెళ్ళి అక్కడ చెప్పారు. పోనీ మిగిలిన వాళ్ళల్లా ఏదో వెళ్లి చెప్పేసి వచ్చేసేయడం కాదు, ఇంత కష్టపడి వెడితే ఆయన్ని బంధించి మట్టు పెట్టాలని చూశారు దుర్యోధనాదులు. అక్కడ విశ్వరూపం చూపించారు. పరమాత్మ ఎప్పుడూ కష్టం ఆయన తీసుకుంటారు, ప్రయోజనాన్ని ఇతరులకిచ్చి చూశారా వాళ్ళు ఎంత కష్టపడ్డారో నా కోసం అని చెప్పి వాళ్ళు కష్టపడినట్టుగా బిరుదు తాను పెట్టుకుంటారు. అది ఆయన యొక్క ఔదార్యానికి, భక్తుల పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమకి నిదర్శనం భగవానుడిది. అందుకని సహస్రం చెయ్యండి, సహస్రం చెయ్యండి, అష్టోత్తరం చెయ్యండి అంటారు. ఎందుకు అంటే
ఏదో గడగడ 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 కూర్చుని ఆ పుస్తకం పట్టుకుని ఓ చదివేయమని కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఆ చదవడం దగ్గరే జీవితం అంతా పాడు చేసేసుకోమని కాదు. నేను అంత మాట అన్నారేమిటండి మీరు అలా పాడు చేసుకోవడం అని అనుకోకండి. ఆ చదవడంలో కనీసం కొన్ని నామాలకు అర్థం తెలియాలి. తెలిస్తే విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన అని చదివేటప్పుడు కొన్ని నామాలకు అర్థం తెలిస్తే ఆ నామం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆహా నిజమే కదా, ఇదంతా స్వామి కటాక్షం కదా అని మనసు రమిస్తుంది. అదిగో అలా మనస్సు ఎక్కడ నిలబడుతుందో అసలు అది ఫలితం. అందుకని ఇవాళ చిట్ట చివరికి వచ్చేటప్పటికీ ఈ విషయాన్ని చెప్తున్నారు. అన్ని ఓడలతో కూడినటువంటి పాల సముద్రాన్ని చిలికి ఆ చిలకడము చేత ఆవిర్భవించినటువంటి లక్ష్మిని తనదిగా పొంది మాధవుడని ఈయన పేరు పెట్టుకున్నారట. పెట్టుకున్నటువంటి ఆ మాధవుణ్ణి గోపికలు కేశవా అని కీర్తించారట. మాధవుడు ఆయనైతే వీళ్ళు మాధవా అని పిలవకుండా కేశవా అని కీర్తించడం ఏమిటి అంటే ఆ మనస్థితి అటువంటిది. వాళ్ళు ఎందుకు పొందారో తెలుసా ఫలితాన్ని? కేవలంగా ఏదో నామాలు చెప్పేసి ఫలితం పొందిన వాళ్ళు కారు. వాళ్ళకి ఏ పేరు పెట్టి స్వామిని పిలవాలో వాళ్ళకి అర్థమైంది. కేశవా అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. గుర్రం రూపంలో వచ్చాడు, కంసుడి పనుపున ఒక రాక్షసుడు. గుర్రాన్ని ఆవహించి వచ్చాడు కనుక ఆయనకి కేశి అని పేరు. ఆ కేసిగా వచ్చి స్వామివారి మీద పడ్డాడు సంహరిద్దామని. స్వామి ఆ రోజున తన చేతిని కాల్చిన ఇనప స్తంభంలా తయారు చేసి ఆ గుర్రం యొక్క నోట్లోకి పెట్టారు. పెడితే ఆ గుర్రం మరణించింది. ఆ గుర్రం మరణిస్తే కేశిని సంహరించిన వాడు కనుక కేశవ అని నామం వచ్చింది ఆయనకి. ఈ కేశవ అన్న నామంలో ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంది. అన్నింటికీ కూడా కారణం అహంకారం. ఈ అహంకారానికి కారణం మనస్సు, మనస్సుకి కారణం ఇంద్రియాలు. ఇవన్నీ విచ్చలవిడిగా తిరిగేటటువంటివి. ఇవన్నీ కూడా ఆ కేశవ గుర్రంలో సూచింపబడతాయి. ఈ గుర్రాన్ని మనమదుపు చేద్దామంటే అదుపు చేయలేము. కళ్ళని చూడని దానిని చూడకుండా ఉంచడం అంటే చాలా కష్టం. అసలు భగవంతుడిచ్చిన గొప్ప పరీక్ష అంతా అక్కడ పెట్టేశాడండి. కళ్ళు ఇచ్చేశాడు, ముక్కు ఇచ్చేశాడు, నోరు ఇచ్చేశాడు, చెవులు ఇచ్చేశాడు, స్పర్శేంద్రియాన్ని ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, మలద్వారం ఇచ్చాడు, మూత్రద్వారం ఇచ్చాడు. ఇచ్చి అబ్బాయి నీకు ఇవన్నీ ఇస్తున్నానయ్యా అని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో అనలేదు. నేను కొన్ని చెప్తాను అలా వాడుకుంటే నిన్ను నేను చూస్తానన్నాడు. తర్వాత మీ ఇష్టం, కానీ ముందు మాత్రం ఆయన చెప్పింది ఇవి ఇస్తున్నాను. దాంతో పాటు వేదం ఒకటి చెప్పాను. ఆ వేదంలో ఈ ఇంద్రియాల్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తున్నాను, వాటికి మాత్రమే ఉపయోగించన్నారు. కానీ అలాగా నువ్వు వాడుకోకపోయినా స్వేచ్ఛగా తిరిగేటటువంటి అలవాటు వాటికి ఉంది. అందుకు నా కళ్ళు తిరుగుతుంటాయి, ఆ చెవి తిరుగుతూ ఉంటుంది, ఆ ముక్కు తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రయత్నపూర్వకంగా నిగ్రహించి వెనక్కి తీసుకురావాలి. చూడకూడని దానిని చూడకో, వినకూడని దానిని వినకో అని వెనక్కి తేవాలి. అలా తేకపోతే మళ్ళీ ఉపాధి హీనమైనటువంటి ఉపాధులలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ వచ్చింది పెద్ద పేచీ అంతా. అసలు బయట ప్రపంచంలో అన్నింటినీ నేను కంట్రోల్ చేస్తున్నాను అంటాడు. కానీ అక్కడ కంట్రోల్ చేయలేడు. కంట్రోల్ చేయవలసిందంతా ఇక్కడుంది. దీన్ని వదిలి బయటనంతటినీ కంట్రోల్ చేస్తున్నానని తిరుగుతుంటాడు. తను ఎక్కిన స్కూటర్ని కంట్రోల్ చేయడం తేలిక, కాలుతో నొక్కితే బ్రేక్ ఆగుతుంది బండి. కానీ ఈ కన్నుని చూడకూడని దానిని చూడకుండా నిగ్రహించు ఒక రోజు. దీనికి వ్యాఖ్యానం రాశారు పెద్దలు. ఒక్క రోజుని యూనిట్ గా తీసుకుని ఒక 24 గంటల టైముని తీసుకుని మనస్సు ఎంతసేపు భగవంతుడి పాదముల యందు నిలబడుతోందో నిష్పక్షపాతంగా బేరీజు వేసుకుని చూసుకోమన్నారు. ఎందుకంటే మనకు ఉండేవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. 24 గంటల టైంని మీకు ఇచ్చినట్టుగా చెప్తే ఒక పిల్లవాడికి 2 గంటల ఎగ్జామినేషన్ పేపర్కి ఇచ్చినట్టు 24 గంటల్లో కనీసం ఆవలింతకి, కునుకుకి, నిద్రకి వీటన్నింటికి కలిపి ఎంత లేదన్నా ఒక 12 గంటలో 10 గంటలో తీసేయండి. ఇంకా ఉండేది 22, ఇంకా మిగిలేది 12 గంటలు లేదా 14 గంటలు. ఈ 14 గంటల టైంలో ప్రయత్నపూర్వకంగా మనకు ఒక లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటంటే ఆ పూజ గదిలో ఉండి పూజ చేసినంతసేపే భగవంతుడు. అది అయిపోగానే అమ్మయ్య ఇంకా పూజ అయిపోయింది, ఇంకా మనం ఇంకా మిగిలిన టైం భగవంతుడి కోసం కాదు మన కోసమని మనకు ఒక గొప్ప పూనిక. అందుకని ఆ పూజ గదిలో అని మీరు భగవంతుడి కోసం కేటాయించేటటువంటి టైము కేవలం ఒక అరగంటో గంట ఉంటుంది. ఆ అరగంటో గంటో అసలు నిజంగా పూజ చేసేటప్పుడు మీరు ఒక్కసారి వాచ్ చేసి చూడండి సిన్సియర్గా.
ఎంతసేపు మనస్సు నిజంగా భగవానుడి యొక్క పాదముల యందు నిలబడింది అని మీరు కౌంట్ వేసి చూడండి. కౌంట్ వేసి చూస్తే మీరు కూర్చున్న గంటలో ఎట్ ది మోస్ట్ అలవాటు ఉన్నవాడైతే, కొంత సాధనలో ఉన్నవాడైతే ఒక 15 నిమిషాలు నిలబెడతాడేమో. 45 నిమిషాలు రొట్టే ఉట్టినే వెళ్ళిపోతుంది అంతే, నోటికొచ్చేసి. కాబట్టి శ్రీమాతా శ్రీ మహారాజ్ని మొదలెడితే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని అయిపోయిందిలా ఉందని మనం తెలుసుకోవాలి. అంత స్పీడ్ గా తిరిగేస్తారు. లేకపోతే విష్ణు సహస్రం మొదలెట్టినా అంతే, లేకపోతే శివాష్టోత్తరం మొదలెట్టినా, ఏది మొదలెట్టినా అంత వేగం, ఎంత స్పీడో. ఇక్కడ ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో, ఎందుకు చేస్తున్నాడో పెద్ద అల్లరి అంతే. ఇట్స్ ఆల్ రిచువలిస్టిక్ అండి. ఇదంతా తంతురా అంది శాస్త్రం. ఉకిది ఇదంతా తంతు అంది. ఇదంతా దేని కొరకు అంటే మనస్సుని తీసుకెళ్లి అక్కడ పెట్టడానికి మీకు ఒక ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారో పూజ కూడా ఒక ఎక్సర్సైజ్ అంతే. అది మనస్సును అక్కడ పెట్టడం చేతనవ్వాలి. దానికోసం ఇదంతా అల్లరి. అలా చూసుకుంటే మీరు కార్తీక పౌర్ణమి నాడు తీసుకెళ్లి 365 ఒత్తులు కట్ట దీపాలు పెట్టడం ఎందుకండి? 365 రోజులు దీపారాధన చేయవలసిన వాడు దీపారాధన చెయ్యలేకపోయిన రోజులు కొన్ని ఉంటాయి. ఊరెళ్ళానని కొన్ని రోజులు అంటాడు, నిద్ర లేవలేకపోయానని కొన్నాళ్ళు అంటాడు. అన్నింటికన్నా పెద్ద బైపాస్ ఒకటి ఉంటుంది. నేను సాధారణంగా చూస్తుంటాను కొందరు ఇళ్లల్లో ఏదైనా పూజ జరిగితే వాళ్ళ ఆవిడ్ని పిలిచి దీపం పెట్టమంటాడు. వీడు పెడితే ఏదో పెద్ద అల్లరైపోతుందో లేకపోతే ఏదో పాపం వచ్చేస్తుంది అన్నట్టు. ప్రయత్నపూర్వకంగా యజమాని దీపం పెట్టడం ఉండదు. చాలా చోట్ల పూజ అంటే ఏమిటానండి ఆవిడ చారస్తాం, ఆవిడ చేసుకుంటుంది అంటాడు. ఆవిడ అనుభవిస్తుంది, నీకు ఇంత తక్కువ కదా, నీకు ఇచ్చిన టైం వేస్ట్ అయిపోతుంది. కానీ అలా అనడంలో నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. చెయ్యవలసింది యజమాని. యజమాని నిద్రపోయి, పైగా శాస్త్రం నిర్దాక్షిణ్యంగా చెప్పేసింది, యజమాని చేసిన దాంట్లో సగం వంతు భార్య ఖాతాలో పడిపోతుంటుంది. ఎందుకంటే వీడికి ఆహారం పచనం చేస్తోంది ఆవిడ. అందుకని యోగ్యుడైన భర్త దొరికితే ఆవిడ ఏమీ చేయకపోయినా ఆవిడ ఖాతాలోకి వెళ్ళిపోతుంది సగం పుణ్యం. కానీ భార్య మిగిలిన టైంలో ఆవిడ ఏమైనా చేసుకుంటే అందులోంచి 5 పైసలు పుణ్యం వీడికి రాదు. ఓటీ ఆవిడ చేసుకుంది. ఎందుకని నీకు చేసి మిగిలిన టైంలో ఆవిడ చేసింది, అందులో ఆవిడకే వెళ్ళిపోతుంది. అందుకని సరి అయిన భర్త దొరికినటువంటి స్త్రీకి భార్య భర్తల శరీరం పడిపోయిన తర్వాత పుణ్యం ఎక్కువ అసలు భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అంటే వీడు చేసిన దాంట్లో సగం ఆవిడ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అందుకని 7 తరాలు అటు ఇటు చూసి పెళ్లి చేయడం. అందుచేత ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి అనుష్ఠానం అనేటటువంటిది. లేకపోతే ఇంద్రియాలు వినవు, చాలా కష్టం. కానీ ఇక్కడ వీళ్ళు అటువంటి మాధవుణ్ణి మాధవా అని పిలవట్లేదుట. ఎందుకని? మాధవా అంటే నిన్నటి రోజున చెప్పారు, నీ స్పృహణీయమైన బంగారు తామర పూల వంటి నీ పాదములను మేము దర్శనము చేసినది కోరికతో కాదు. లక్ష్మి యొక్క కటాక్షమును అపేక్షించడం భగవంతుణ్ణి చేరుకోవడానికి, కానీ లక్ష్మి కటాక్షమును లక్ష్మి కటాక్షముగా అనుభవించడానికి కాదు. అంటే మేము ఐశ్వర్యం కోసం అడగడం తప్పేం కాదు. అలా అంటే అండి మేము డబ్బు అడగకూడదని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ధర్మబద్ధమైన అర్థమును గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరుకోవచ్చు ధర్మం చేయడానికి, అది తప్పేం కాదు. కానీ అల్టిమేట్ చిట్ట చివరి యొక్క ఫలితం మాత్రం పరమేశ్వరుణ్ణి చేరుకోవడము ఎందు పూనికుండాలని చెప్పింది శాస్త్రం. అందుచేత అదిగో అందుకని మేము అటువంటి మాధవుణ్ణి కేశవా అనేటటువంటి నామంతో పిలుస్తున్నాం. ఆ కేశవా అని నామంతో పిలిచినటువంటి గోపికలు ఎటువంటి వారట అంటే, వ్రేపల్లెలో పుట్టి పూర్ణచంద్రుని వంటి ముఖములు కలిగిన వారు, విలక్షణమైన ఆభరణములు ధరించిన వారట. వాళ్ళు పుట్టింది వ్రేపల్లెలో. వ్రేపల్లె అంటే కేవలం గొల్లవాడ. అక్కడ జ్ఞానానికి కాని కర్మకి కాని అనుష్ఠానమునకు కాని గురు శుశ్రూషకి కాని పెద్ద సానుకూల్యమైన ప్రదేశము కాదు. అయినప్పటికీ వాళ్ళు నిన్న చెప్పారే, వాళ్ళు మాకున్న పుణ్యమేమిటి, నువ్వు జన్మించడమే మా పుణ్యం. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మయే అక్కడ జన్మించారు. ఆ జన్మించినటువంటి పుణ్యము చేత ఆ కృష్ణుడి పాదములను ఏ కోరిక లేకుండా కేవలము కైంకర్యము తప్ప వేరొకటి అపేక్షించని స్థితిలో నిలబడి ఉన్నారు కనుక వారికి ముఖాలు చాలా తృప్తిగా ఆనందదాయకంగా ఉన్నాయిట. అందుకని పూర్ణచంద్రుడి ముఖంలా ఉన్నాయిట. ఈ ముఖాలు ఎక్కడుంటాయో తెలుసా అండి? గోపికలను అడ్డు పెట్టి చెప్పారు. కానీ సంసారమునందు మగ్నులయ్యేటటువంటి వాళ్ళ ముఖాలు ఎప్పుడు ఆకర్షణ వికర్షణ, సుఖము దుఃఖము, ఒకనాడు ప్రీతి ఇంకొకనాడు అప్రీతి, ఇవన్నీ ఉంటాయి. భగవంతుని యొక్క విరోధ శబ్దం వినపడితే ముకుళించుకునే ముఖాలు, భగవంతుడి పేరు చెప్పగానే వికసించేటటువంటి ముఖాలు భక్తులవైతే, అసలు ఆ ఆకర్షణ వికర్షణ ద్వంద్వములు సుఖదుఖములు లేకుండా ఎప్పుడూ ప్రసన్నంగా ఆనందంగా ఇలా ఉండే ముఖాలు బ్రహ్మవేత్తలకు ఉంటాయి.
వాళ్ళు బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమునందు రమిస్తూ బ్రహ్మము కన్నా భిన్నము కాని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆనందమే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు. ఎప్పుడూ ఆనందమే. అందుకని చాలా ప్రసన్నమైన ముఖాలతో ఉన్నారట. వాళ్ళు విలక్షణమైనటువంటి ఆభరణములు ధరించారట. ఈ ఆభరణములు మీరు బయట కొనుక్కుందామంటే దొరికేటటువంటి ఆభరణాలు కావుట వాళ్ళు పెట్టుకున్నవి. ఎందుకని విలక్షణమైన ఆభరణాలు అంటే వాళ్ళు పొందినది సారూప్యముక్తి. అంటే భగవానుడు ఎటువంటి స్వరూపాన్ని పొంది ఉంటాడో వాళ్ళు కూడా అటువంటి స్వరూపాన్నే పొందుతారు. అక్కడ స్త్రీ పురుష వివక్ష ఉండదు. గోపకాంతలని గోపాలబాలురని ఈ జెండర్ కి సంబంధించి స్త్రీలింగం పుంలింగం ఇవన్నీ మామూలు లౌకిక ప్రపంచంలో. శాస్త్రంలో మాట్లాడేటప్పుడు పురుషుడు పురుషుడు అంటుంటారు. ఆ పురుషుడు పురుషుడన్నవాడు మగవాడని కాదు అర్థం. పురుషుడంటే పురి అంటే ఈ శరీరమునందు ఉన్నటువంటి వాడికి పురుషుడని పేరు. అలాగే ఒక్కొక్కసారి భగవంతుణ్ణి చేరాలి, ఆయన పురుషుడంటారు. ఆయన పురుషుడన్నప్పుడు మరి మేము పురుషుణ్ణి ఎలా పొందుతామండి, మేము మొగాళ్ళం కదా అనడానికి వీల్లేదు. ఆధ్యాత్మ శాస్త్రంలో అక్కడ అందరూ స్త్రీలే, ఆయన ఒక్కడే జగద్ధర్త. ఆయనని మిగిలిన వాళ్ళందరూ పొందాలి. అందుకని పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆయన ఒక్కడే పతి, మిగిలిన వాళ్ళందరూ సతులు. అందుకని ఇక్కడ గోపికలు దాల్చినటువంటి విలక్షణమైన ఆభరణములు అంటే వైరాగ్యమనే ఆభరణాల్ని ముందు పెట్టుకున్నారు. దానివల్ల ఇవాళ సారూప్యముక్తిని పొంది చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎటువంటి ఆభరణములను ధరిస్తారో అటువంటి ఆభరణములను ధరించినటువంటి వారై ఉన్నారు ఇవాళ. అందుకని అవి బయట చూస్తే దొరికేవి, బయట కనపడేటటువంటి ఆభరణాలు కావు. భగవంతుణ్ణి కోరుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన నుంచి విడివడనటువంటి కైంకర్యాన్ని అడిగారు కనుక 29వ పాశురంలో 30వ పాశురంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు అటువంటి ఆభరణాలని ధరించారు. అంటే ఇంకా ప్రత్యేకం తిరుప్పావైలో వాళ్ళు మార్గశీర్ష స్నానం చేసినట్టు కాని వాళ్ళు పరని పొందినట్టు కాని చెప్పరిహ. అంటే ఏమిటి దాని అర్థం? ఆ విలక్షణమైన ఆభరణములను దాల్చారో అనడములోనే వాళ్ళు సారూప్య మోక్షాన్ని పొందేశారు. పొంది లోకము కోసమని పర అనే ఆభరణాన్ని పొందారట. వాళ్ల కోసం మాత్రం వాళ్ళు అడిగింది భగవంతుని నుంచి విడివడకుండా సర్వకాలముల యందు ఆయనతోనే ఉండి ఆయన కైంకర్యము చేసేటటువంటి భాగ్యాన్ని అడిగారు. ప్రపంచం దృష్టిలో పర 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 అంటూ ఉంటారు. మొదటి పాశురం మొదలెట్టినప్పటి నుంచి అక్కడే వ్యాఖ్యానంలో చెప్పేశారు. అసలు పర అంటే గుండెలకి కట్టుకుని వాయిస్తూ పాట పాడేది. అందుకని నిజంగా వాళ్ళు కోరుకున్నది ఏదో గుండెలకి కట్టుకుని తప్పెట అడగట్లేదు. వాళ్ళు అందులో వాచిక మానసిక కాయిక కైంకర్యములు ఏకరూపముగా ఉండి భగవంతుని యొక్క కైంకర్యము చేసేటటువంటి స్థితిని వాళ్ళు అపేక్షిస్తున్నారు అని. అందుకని బాహ్యమునకు పర ఆంతరమునందు కైంకర్యమనేటటువంటి దాన్ని పొందినటువంటి వారై ఉన్నారట. దీన్ని ఈ తిరుప్పావై అనేటటువంటి వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట. ఏమిటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లిపుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది. మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లల్లోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురమున ధరించి భూమిని పైకెత్తారు. పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య, ఆయన భర్త. అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు, నీకు ఇంకేమైనా కోరికుందా అని. అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది. స్వామి, నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది. తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూర్ అన్న క్షేత్రము ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుండేవాట. భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు. అందుకని అవతారమును దాల్చి అంటే అక్కడే ఉన్నాడా, అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు. ఇప్పుడు కరెంటు ఉంది, కరెంటు
ఇదంతా కరెంట్ ఉంది, తీగలంతా కరెంట్ ఉంది, కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడుతోంది? ఈ లైట్ లో కనపడుతోంది. అంటే ఈ లైట్ లోనే కరెంట్ ఉందండి, ఆ తీగల్లో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది. అందుకని ముట్టుకోకూడదు. ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తోంది విద్యుత్ ఉందని. అంత మాత్రం చేతి ఇదంతా లేదనే, ఆ వైరంతా ఉంది విద్యుత్తు. అలా ఒక్కొక్క నాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతారమూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు. అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు. చేరి వాళ్ళు భూదేవి సహిత ఆదివరాహ స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు. ఇలా ఈ విషయం తెలిసి మునులు, మహర్షులు, ఋషులు, యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు. చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది. అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది. అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది, స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడు అని అడిగారు. అడిగితే ఆయన వెంటనే వటపత్రశాయిగా మారారు. మారి ఆ ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది. చేరి ఆయన శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయారు. భూదేవికి, భూమి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి భూదేవి కూడా ఆయన పాదముల దగ్గర కూర్చుని పాదములు ఒత్తుతూ ఉంటుంది. అలా వెళ్లిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది. ఋషులందరూ అక్కడ ఉండి భగవానుడున్నాడని యాగాలు చేస్తుంటే వెంటనే అక్కడికి రాక్షసులు వచ్చారు. ఇవి రెండు ఎప్పుడూ చేరుతాయండి భగవానుడున్న చోట. అందుకే భగవానుడికి సూర్యుడు చంద్రుడు కళ్ళు. రాక్షసులు ఉంటారు, భక్తులు ఉంటారు ఒకే చోట. ఆ రాక్షసుల పట్ల సూర్యుడనే కన్నుతో చూస్తుంటాడు తేజోవంతంగా, భక్తుల పట్ల చంద్రుడనే కన్నుతో చూస్తుంటాడు ప్రశాంతంగా. అందుకే గోపికలు పూర్ణచంద్రుడి వంటి ముఖంతో ఉన్నారంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు వాళ్ళు. రాక్షసులు వచ్చి ఆ మహర్షుల్ని వేధిస్తున్నారు, రక్తమాంసాల్ని తెచ్చి యజ్ఞగుండాల్లో పడేస్తున్నారు. ఈ ఋషులందరూ ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆదివరాహమూర్తి పాదములు పట్టి ప్రార్థించారు, స్వామి నీ అవతార పరిసమాప్తి అయిపోతోంది, ఈ రాక్షసుల్ని దునుమాడమని. ఆయన అన్నారు, ఈ మాత్రం రాక్షసుల్ని దునుమాడడానికి నేను రావలసిన అవసరం లేదు, నా సుదర్శనాన్ని పంపిస్తున్నానన్నారు. వెంటనే చక్రం బయలుదేరి వచ్చింది. వచ్చి అందులో అన్నారు, ఆ వ్యాఖ్యానంలో ఒక విచిత్రమైన మాట రాశారు. అదిట ముందు ఎవరిని చంపిందంటేట ఆ రాక్షసుల యొక్క రథముల చక్రములను పడగొట్టిందిట. ఎందుకంటే మీరు చక్రాలు నేను చక్రాలు ఏమిటే, ఇన్ని చక్రాలు ఉండడానికి వీలేదు, ఒక చక్రమే ఉండాలని ముందు చక్రాలు పడగొట్టిందిట. రథాలు పడిపోతే వాళ్ళందరూ కింద పడ్డారట. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరించేసిందిట చక్రం. సంహరించేస్తే దాని నిండా రక్తం మాంసం అంటుకుపోయి మళ్ళీ స్వామి ధరించడానికి అనుకూలమైన స్థితిని పొందడానికి ఆనాడు ఆదివరాహమూర్తి వరుణుణ్ణి పిలిచారట. పిలిచి ఒకసారి చక్రం కడగాలి, ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమన్నారు. స్వామి సుదర్శనాన్ని కడగడానికి సామాన్యమైనటువంటి నీళ్ళేమిటి, గంగా యమునా సరస్వతుల్ని పిలుస్తున్నానని గంగా యమునా సరస్వతుల్ని పిలిచారట. అదే తిరుముక్కోళ తీర్థము అని శ్రీవిల్లిపుత్తూరులో తీర్థం ఏర్పడింది. అందులో సుదర్శనాన్ని కడిగారు. అందుకని ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు. సుదర్శనం అంటే మంచి దర్శనము. సుదర్శనాన్ని కడిగారు కనుక దీనితో చూసేటటువంటి దర్శనం ప్రపంచాన్ని చూస్తుంది. ఇక్కడి నుంచి ఆంతరనేత్రంతో చూసేటటువంటి దర్శనం పరమాత్మని చూపిస్తుంది. అది సుదర్శనం కడగడం. అందుకని ఆ కోనేటిలో స్నానం చేస్తారు. సరే, ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా వెళ్ళిపోయారు. ఇక్కడ శేషసాయిగా ఆయన అంశ ఉండిపోయింది. అదే మున్నూరు దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లిపుత్తూరులో. అప్పటికి దాని పేరు శ్రీవిల్లిపుత్తూరు కాదు. వెళ్ళిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది. స్వామి మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా, పుష్పార్చన చేస్తారు, తులసితో అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు. అసలు ఈ అర్చనలన్నింటిల్లో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని అడిగింది. అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు, నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు. పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక. అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు. పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు. అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సత్తమం, సత్యమష్ట విధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్ అని ఆ పుష్పాలు. అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు. అయితే నేను పుష్పార్చన చెయ్యాలనుంది కొంతకాలం, మీకు ఎక్కడ జన్మించనని అడిగింది.
అడిగితే నువ్వు కడుపున పుట్టవలసిన అవసరం లేదు, నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు, వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుదువుగానివి అని అభయం ఇచ్చారు. సరే, ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడున్న మహర్షులు ఋషులు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ అది అడవి కింద ఉండిపోయింది. ఆ అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది, దాని పేరు పుత్తూరుని పిలిచేవారు. అక్కడ కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విల్లి అని పేరు కలిగినటువంటి వాడు, ఇతర ఆటవికులు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు. వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు. ఆ పులి పరిగెత్తింది ఒక గుహవేపు, అటువేపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు, కండు అన్నవాడు పరిగెత్తాడు. ఈ వెళ్ళినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు. దెబ్బతిన్న పులి ఎటో నక్కింది. దానికోసం విల్లి వెతుకుతున్నాడు, కండువు వెతుకుతున్నాడు. ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి చంపేసింది. చంపి గుహలోకి పారిపోయింది. ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావని. అక్కడే ఉంది ఆలయం, అందులో ఉన్నారు స్వామి. వీడి ఏడుపు విని బాధ చెంది ఆయన బయటికి వచ్చారు. ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావు, నీ తమ్ముణ్ణి బ్రతికిస్తాను, ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు. అంటే భగవానుడు రాబోయేటటువంటి విషయాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి నుంచే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అందుకని గుడి కడతావా అన్నారు. అంటే ఆయన అన్నాడు తొందరలో, అలాగే కడతాను కానీ ముందు నా తమ్ముణ్ణి బతికిస్తే కడతానన్నాడు. నువ్వు కట్టు తమ్ముణ్ణి బతికిస్తానన్నారు. కాదు, ముందు తమ్ముణ్ణి బతికించు, నేను కడతానన్నారు. సంకల్పం చేస్తే ఎంతసేపు అండి, ఆ పిల్లాడు ఆయన బతికాడు. ఇప్పుడు గుడి కట్టన్నారు. అప్పుడు అన్నాడు, అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గాని గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి, వేటగాడిని నా దగ్గర డబ్బు ఎక్కడుంది అన్నాడు. ఆయన అన్నారు, గుహలో పులి దూరింది కదా, లోపలికి వెళ్ళి పులిని చంపు, ఆ గుహలో నిధులున్నాయి, ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు. అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు. అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుపున జరిగింది కాబట్టి విల్లి పుత్తూరైంది. ఆ విల్లి పుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్వార్. ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన. అయ్యో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని, ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే. అందుకని పట్టుకెళ్లి కృష్ణుడి గుళ్ళో పెట్టేశారు. పెట్టేస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడున్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నారు. సరే అని తీసుకొచ్చారు, భార్యకి ఇచ్చారు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది, మంచి యవ్వనంలో ప్రవేశించింది. నువ్వు పుష్పవాటికకి రాకు, యవ్వనంలో ఉన్నావు కదా, బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టు, నేను పువ్వులు తెస్తానన్నారు. సరే, మీకు తెలిసి ఇంకా కథ. ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇటు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని, బహుశా ఇదంతా భట్టనాథుల యొక్క తపఫలితం అయి ఉంటుంది, ఆయనకున్న కైంకర్యనిష్ట అయి ఉంటుంది అనుకున్నారు. ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది, అంటే పొడుగాటి వెంట్రుక. ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు. స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది? భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా, కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు, బాగుండదని దండను అలంకారం చేసేశారు ఆ వెంట్రుకని తీసేసి. అసలు అన్నింటిలోకి చాలా హీనమైనది ఏమిటంటే పూజా మందిరంలోకి కానీ పూజ చేసే పదార్థాల్లో కానీ వెంట్రుక రాకూడదు. అయ్యి బాబోయ్, మార్కండేయ పురాణంలో దానికి ఎంత శుద్ధి చెప్పారో ఆ వెంట్రుక వస్తే. అందుకని ఇవిడి వెంట్రుక ఉందని వెంట్రుక తీసేసి అలా ఇలా 3 నెలలు జరిగింది. జరిగితే ఇది చర్చ పెరిగిపోయింది అర్చకుల్లో. రోజు దీర్ఘకేశం వస్తోంది, భట్టనాథులు అలాంటి వాళ్ళు కారు, పైగా వెంట్రుకకి సువాసన ఉంటోంది, ఏమిటి విచిత్రం అని.
సరే 3 నెలలు అయిపోయిన తరువాత ఒక రోజున మళ్ళీ అటువంటి పుష్పమాల వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఉండబట్టలేకపోయారు. ఉండబట్టలేక భట్టనాథుల్ని పిలిచి అడిగారు, ఇలా 3 నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు, నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి, ఎవరు అలంకరించి తెస్తున్నారని. మహాప్రభో, నాది పొరపాటు, నేను ఎప్పుడూ ఎవరు అలంకరించినవి తేలేదు, ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు. చూశారు, అమ్మా ఎంత తప్పు చేశావమ్మా, పరమాత్మకిచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా, దానివల్ల నేను మాట పడ్డానమ్మా అని ఆ రోజున ఆయన పట్టుకెళ్ళడానికి పుష్పమాలలు లేవు. బయటకెళ్లి చూస్తే పువ్వులు దొరకలేదు. బాధ పెట్టుకుని పడుకున్నారు. ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకి వచ్చారు. నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే, ఆవిడ భూదేవి అంశ, వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది, మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు. అంటే భట్టనాథులు అన్నారు, ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా, అర్చకులకు కూడా చెప్పండి అన్నారు. అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు. అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి దా ఇచ్చినది కాబట్టి ఆవిడికి ఆముక్త మాల్యద అని పేరొచ్చింది. ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు. సరే, కొన్నాళ్లు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు, అనగా పెరియాళ్వార్ విష్ణు చిత్తులు, అమ్మా నీకు యవ్వనం వచ్చింది కదా, వివాహం చెయ్యాలి కదా, ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది. మనం ఒక పని చేస్తుంటాం సాధారణంగా, వివాహంలో కానీ ఎందులోనన్నా దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది. అందులో సాధారణంగా ఇద్దరికి చెరుకో దండ ఇచ్చి ఆ దండలు వాళ్ళ మెళ్ళో వీళ్ల మెళ్ళో వేయిస్తారు. అది కాదు అసలు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే, భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు, భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది. వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది, భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు. అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్యాభర్తలని గుర్తు. అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు, అందుకని ఆయనే పతి. అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను. అమ్మో, ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా? కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు, ఇందులో నువ్వే మూర్తిని చేసుకుంటావన్నారు ఆయన. అంటే ఆవిడంది, ఇన్ని రకాలుగా ఉంటాడు అంటే నాన్నగారు చెప్పండి అంది. అంటే ఆయన ఏదో 105 దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆ మూర్తులన్నీ వర్ణించారట. వర్ణిస్తే అందుట నాన్నగారు వింటుంటే ఒక్కొక్క శ్లోకం మీరు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న మూర్తుల గురించి చెప్తున్నారు, ఇవన్నీ వింటుంటే అబ్బో ఏ మూర్తికి ఆ మూర్తి గొప్ప అనిపిస్తోంది. అలా ఏం తెలుస్తుందండి వింటే? అబ్బా అమ్మాయి తెల్లగా ఉంటాడమ్మా, అమెరికాలో ఉంటాడమ్మా, బూట్లు వేసుకుంటాడమ్మా, కోట్ వేసుకుంటాడమ్మా, పుట్టుమచ్చ ఉండదమ్మా మొహం మీద, చంద్రబింబం అమ్మా, బలానా కుటుంబరావు గారు అబ్బాయి, బలానా కోటేశ్వరరావు అబ్బాయి ఇలాగమ్మా అని చెప్తుంటే అందరి పెళ్లి కొడుకులు అలా ఉన్నారు, ఒకసారి పిలవండి చూస్తానంది ఆవిడ. అంటే అందుకనిట ఆయన పెరియాళ్వారని పిలిచింది. ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం చదివారట 105 క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని. వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇది ఆయన శక్తి. 105 మూర్తుల్ని తీసుకొచ్చి నించోపెట్టారు. నించోపెట్టి నీకెవరిని చేసుకుంటావమ్మా అని అడిగారు. అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడికి బాగా నచ్చాడు. ఈయన్ని చేసుకుంటాను నాన్నగారు అందిట. అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి, మా అమ్మాయి ఇన్ని మెచ్చుకుందంటే, అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా 105 మూర్తులుగా ఉన్నది, ఏకస్వమేవ బహుదా భవభాసిలోకే, ఆయనే కదా ఉన్న ఒక్క ఆత్మేగా ఇన్ని రకాలుగా కనపడాలి అని ఆ స్వామి రంగనాథుడు చేసుకుంటానన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మిగిలిన మూర్తులు. పాపం ఈ రంగనాథుడిని చేసుకుంటానని ఆవిడ మురిసిపోతోంది. అదిగో వ్యాఖ్యానంలో రాశారు, ఆ స్వామి ఒకనాటి రాత్రి గోదాదేవి దగ్గరికి వచ్చి ఆవిడతో భోగం అనుభవించారు. అంటే ఆవిడ బ్రహ్మానందమును అనుభవించింది. ఆనాడు ఆండాళ్ తల్లికి వరం ఇచ్చారట, నువ్వు ఏ పరమాత్మని కోరి ఇంత తపస్సు చేశావో అటువంటి నిన్ను నేను ఆనందాన్ని పొందినటువంటి రోజు, నువ్వు బ్రహ్మానందమును పొందిన రోజు కనుక, భోగం అనుభవించిన రోజు కనుక ఇది ఉత్తరోత్తర భోగి అని పిలవబడుతుంది అని చెప్పారట. అందుకని భోగి పండగ. అందుకని అదిగో ఆ భోగం అనుభవించి స్వామి వెళ్లిపోయారు. చాలా కాలం అయిపోయింది, ఆయన రాలేదు. ఈవిడ బెంగ పెట్టేసుకుంటోంది, అవతల కళ్యాణం జరగలేదు.
ఎలాగా అని బెంగ పెట్టుకుని ఉండిపోయి ఈవిడ చాలా విరహతాపమును అనుభవిస్తూ ఆఖరికి అబ్బో విశేషమైనటువంటి వృత్తాంతం రాశారు. ఓ పరిచారికని పంపించేటప్పటికి శ్రీరంగంలో శృంగార మండపంలో వసంతం ఆడుతున్నాడు ఆయన రంగనాథుడు. అప్పుడు ఈవిడ తన యొక్క భక్తి ప్రపత్తుల చేత యోగ మార్గంలో వెళ్ళింది ఆయన దగ్గరికి. వెళ్ళి, స్వామి నీ గురించి ఆండాళ్ తల్లి అలమటించిపోతోంది, రావలసింది అంటే తన మెడలో పుష్పహారాన్ని చేతి ఉంగరాన్ని ఇచ్చి పంపించారు స్వామి. ఆ ఇచ్చిన తరువాత కొంతకాలం అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి ఆలయ అధికారులకి స్వప్నంలో కనపడి చెప్పారు. ఇవి జరుగుతుంటాయండి యథార్థంగా. అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వెలిసే ముందు అనువంశిక ధర్మకర్తకి ఆయన స్నేహితుడు ప్రకాశరావు గారికి ఒకే రోజు రాత్రి కల్లోకి వచ్చి చెప్పారు, నేను అంకోల వృక్షం కింద ఉన్నాను, నన్ను పైకి తీసి ప్రతిష్ఠ చెయ్యండి అని. ఎప్పుడో కాదు, ఈ మధ్య అప్పుడే అన్నవరంలో ప్రతిష్ఠ జరిగింది. అందుకని అలా కలలో కనపడి చెప్తే ఆలయ అధికారులకి ఏమని చెప్పారంటే, మీరు నా కోసం వజ్రవైఢూర్య సహితమైనటువంటి పల్లకీని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి. పంపిస్తే ఆవిడ పల్లకి ఎక్కి వస్తుంది. వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు. అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని, ఆ ఛత్రాన్ని, చామరాన్ని అన్నిటినీ తీసుకుని విష్ణుచిత్తుడి ఇంటికి వెళ్లారు. వెడితే విష్ణుచిత్తుల వారు ఆ రాజుగారికి కబురు చేశారు. అంతకుముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు. పెద్ద వేడుక కింద ఊరిరిగింపొకటి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు. చేసిన తరువాతట స్పష్టంగా రాశారు. 4 వ్యాఖ్యానాలు ఉన్నాయి గోదాదేవి కళ్యాణం గురించి. 4 అన్నింటిలో ఆవిడ అంతర్ధానం అయినట్టు రాశారు. కానీ నమ్మాళ్ళవారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట 4 4 రకాలు ఈ వివాహం జరిగింది. అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది. అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను. అందుకని ఆ తల్లికి ఉత్సవమూర్తితో వివాహం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తి అంటే ఒక చోట ఉండదు కదా, మూల విరాట్ లాగా ఉత్సవమూర్తి బయటికి వస్తారు ఊరేగింపుకి. మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు. అందుకని ఆ ఉత్సవమూర్తి తర్వాత సేవకి వెళ్ళిపోయారు. అంటే పొద్దున్నే తిరుమలలో చూడండి కళ్యాణానికి వస్తాయి మూర్తులు. కళ్యాణానికి ఏమిటి, సోమవారం అయితే ఏదో ఒక అర్చన ఉంటుంది, దానికి వస్తారు. మంగళవారం అయితే ఒక సేవ, బుధవారం అయితే సహస్రకలశాభిషేకం, గురువారం అయితే తిరుప్పావడ, శుక్రవారం అయితే పూరాభిషేకం, ఇలా రకరకాలు నిత్య కళ్యాణోత్సవానికి వస్తాయి. ముందు వచ్చి కళ్యాణం జరిగిపోతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవకి అద్దాల మండపంలో కెడతాయి. ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపంలో వసంతోత్సవానికి వస్తాయి. రంగనాయకుల మండపంలో వసంతోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన ఆర్జిత బ్రహ్మోత్సవానికి వస్తాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఇవే ఉత్సవ విగ్రహాలు బయటికి వస్తాయి. బయటికి వచ్చి స్వామి తన ఉభయనాంచారులతో కలిసి సహస్రదీపాలంకార మండపంలో ఉయ్యాల లూగుతారు. ఉయ్యాల లూగిన తర్వాత ఇదే ఉత్సవమూర్తులు మళ్ళీ లోపలికెడతాయి. ఇంతగా ఆ ఉత్సవమూర్తులు తిరుగుతాయి. మూల విరాట్ లోపల ఉండిపోతారు. ఆవిడ అనుకుందిట, ఏమిటి ఉత్సవమూర్తి ఇలా తిరుగుతున్నారు, ఎప్పుడూ కదలకుండా నాతో కలిసి ఉండిపోయే మూర్తి నాకు కావాలని తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూల విరాట్ దగ్గరికి వెళ్లి తన చేతితో నీరాజనమిచ్చి శేషపాన్పున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది. అలా రంగనాథుణ్ణి అందరూ చూస్తుండగా పొందింది. 30 పాశురములను విజ్ఞాపన చేసి ప్రతిరోజు పాశురాన్ని ఒక పూజ కింద చేసేది ఆవిడ. పార్వతీదేవిని అర్చించిన తరువాత ఆ పాశురాల్ని చదివినట్టుగా వ్యాఖ్యానాల్లో రాశారు. ఎందుచేత అంటే కాత్యాయని వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావై చేసింది గోదాదేవి. అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్లీ భూదేవి అంశగా ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి. అటువంటి గోదాదేవి అటువంటి భూమండలములో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరు అన్నారు. కారణం ఏమిటంటే అసలు భూమండలాన్ని పైకి తీసుకురాగానే తీసుకొచ్చిన ఆదివరాహమూర్తి తిరిగి ఇప్పటికి వస్తుందండి. ఊరే పెద్ద పెద్ద తిథులలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాల వస్తుందో నాడు. నేను తిరుమలలో ఏదో ఒక చాలా సేవలు పరమాత్మ చేయించాడు కాబట్టి నాకు ఆ సేవ జ్ఞాపకం లేదు. కానీ ఒక సేవ జరుగుతుండగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాల వస్తుందన్నారంటే నేను ఆ మాల కోసం అక్కడ నిలబడి ఎదురు చూసి దర్శనం చేశాను. శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొస్తారు. ముందు రోజు శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారికి అలంకారం చేసి మరునాడు ఉదయం తీసేసిన మాలని ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. తిరుమల తీసుకొచ్చి అలంకారం చేస్తారు స్వామికి ఇప్పటికీ తిరుమలలో. ఇవన్నీ మళ్ళీ పూలబావిలో వేస్తారు. ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామికి అలంకారం చేసిన పుష్పాలని చేతిలో పెట్టరు ప్రసాదంగా. పూలబావి అని వేరే ఉంది, అందులో వేసేస్తారు. మళ్ళీ అదంతా వేరు వృత్తాంతం అనుకోండి. ఎందుకు అలా చేస్తారు అంటే ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకు కానండి, ఎప్పుడైనా వెంకటాచలం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అందుకని
అదిగో అటువంటి స్థితి కనుక ఆ గోదాదేవి ఉన్నటువంటి ప్రాంతం భూమండలంలో మణిపూస. ఆ విల్లిపుత్తూర్ శ్రీ సంబంధంగా అమ్మవారు వచ్చింది కనుక శ్రీవిల్లిపుత్తూర్ అయింది. అక్కడ సాక్షాత్ అమ్మవారు వెలిసింది. ఆదివరాహమూర్తి యొక్క అంశ అయిన వటపత్రసాయి వెలిశారు. అక్కడ మహాభక్తుడైన పెరియాళ్వారు వెలిశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం చేత అన్నిటిని మించి సుదర్శనాన్ని కడిగినటువంటి పరమ పావనమైన కోనేరు వెలిసింది. అందుకని ఇన్నున్నాయి కాబట్టి అది భూమండలమునకు మణిపూస అయిన శ్రీవిల్లిపుత్తూర్. ఆ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి 30 పాశురములను కలిపి మాల కింద అల్లిందిట. అల్లి రంగనాథుడి మెడలో వేసిందిట. ఈ పాటలని పాడినా, చదివినా, నోము చేసినా, బాహ్యార్థమును విన్నా, చదివినా అదే ఫలితం అన్నారు. ఏమిటి పాటలకంత ప్రాముఖ్యత ఏమిటి? ఇవి కేవలం పాటలే కదా, 30 పాటలు. ఇది ఏమైనా వ్రతమా, లేకపోతే ఏమైనా క్రతువు ఉందా? మరి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది దీనికి అంటే, అసలు దీన్ని బయటికి రావాలని తప్పించి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు. అక్కడి లింకు తిరుప్పావైకి. ఎక్కడిదో తెలుసా అండి ఇది? నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చదువుతారే, అందులో నాథముని అని ఒక ఆయన ఉన్నారు. ఆయన త్రికాలవేది, మహాయోగి. ఆయన ఒకనాడు చెప్పారు, నా కొడుకు మనవడిగా వస్తున్నారు. ఆయన ఆ మనవడు వైష్ణవ మతాన్నంతటినీ కూడా ఈ భూమండలం 4 చెరగలా వ్యాప్తి చేస్తాడు. అటువంటి కారణజన్ముడు పుడుతున్నాడు. ఆయనకి నేనే ఈ విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు చెప్పాలని కోరికుంది అని చెప్పేవారు శిష్యులతో. కానీ పాపం ఆయనకి వృద్ధాప్యం వచ్చేసి శరీరం విడిచిపెట్టేస్తున్నారు. ఆయన కొడుకు ఈశ్వరముని అని ఆయన ఉత్తర భారతదేశం క్షేత్రాల్లో దర్శనం చేస్తుంటే రాత్రి కలలోకి వచ్చి కృష్ణ పరమాత్మ చెప్పారు, నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అని. ఆ ఉత్తర భారతదేశంలో ఉండగా కొడుకు పుట్టాడు కనుక యమునా నది ఒడ్డున పుట్టాడు కనుక యమునకి నాథుడు శ్రీకృష్ణుడు కనుక కృష్ణుడు స్వప్నములో చెబితే పుట్టాడు కనుక యామునుడని పేరు పెట్టారు. ఆయన మనవడిగా రావాలి, కానీ మనవడికి చెప్పుకోవాలి విద్యని తాతగారు కలవరించారు. కానీ ఈలోగా శరీరం పడిపోయింది. పడిపోతుంటే ఆయన ఏమన్నారంటే, పుండరీకాక్షుడన్న శిష్యుణ్ణి పిలిచి, ఒరే నేను బ్రతికి ఉండడం లేదు నా మనవడు వచ్చే వరకు, అందుకని నువ్వు ఈ విష్ణు సంబంధమైనటువంటి విద్యనంతటినీ నా మనవడికి చెప్పు, నా దగ్గర నేర్చుకున్నావు కనుక అని చేతిలో చెయ్యించుకుని ప్రాణం వదిలేశారు. ఈ విరూపాక్షుడు కూడా పెద్దవాడైపోయేటప్పటికీ కూడా ఇంకా యామునాచార్యుల వారు తయారు కాలేదు. అందుకని ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ తన శిష్యుడైనటువంటి శ్రీరామమిశ్రుణ్ణి పిలిచి చేతిలో చెయ్యించుకుని యామునాచార్యుల వారికి విద్య నేర్పమని ఆయన ప్రాణం విడిచిపెట్టేశారు. తీరా నిజంగా యామునాచార్యుల వారు పుట్టి పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఈశ్వరముని ప్రాణం వదిలిపెట్టేశారు. ఈ యామునాచార్యుల వారు చదువు నేర్చుకోవలసి వస్తే ఇంత ఏర్పాటు చేస్తే చిట్ట చివరికి కాంచీ నగరానికి వెళ్లి అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు, మహాభాష్య భట్టు అని. ఆయన దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. ఎంత చిత్రం జరిగిందంటే, ఆ కాంచీ పట్టణాన్ని ఏలేటటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఒక పెద్ద ఆస్థాన పండితుడు ఉండేవాడు. ఆయన పేరు విద్వజ్జన కోలాహలుడు. ఆ విద్వజ్జన కోలాహలుడు దేశంలో ఎవరినైనా ఓడించాడు విద్యలో. ఆయన అందుకని రాజుగారిని అడిగాడు, నాకు అందరిలా నువ్వు గ్రామాలు అవి ఇస్తే కుదరదు, అగ్రహారాలును, పండితుల దగ్గర పన్నులు వసూలు చేసుకో బతుకుతాను నేను, ఎందుకని ఆ పండితులు నాతో ఢీ కొట్టలేకపోయారనడానికి గుర్తుగా. సరే అలా వసూలు చేసుకోమని శాసనం చేశాడు రాజు. ఆ విద్వజ్జన కోలాహలుడు అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. పండితుడు అన్నవాడు అందరూ పన్ను కట్టాలి ఆయనకి, ఎందుకంటే ఆయన ఓడించలేరు కనుక. యామునాచార్యులు వారు చిన్న పిల్లాడిగా మహాభాష్య భట్టు దగ్గర చదువుకుని వీధరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేస్తున్నారు. రోజున సైనికులు వచ్చి ఈ మహాభాష్య భట్టు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. పన్ను కట్టలేదు విద్వజ్జన కోలాహలుడికి, తీసుకెళ్లి కారాగారంలో పారేస్తాం. గురువుగారు ఇంట్లో లేరు. యామునాచార్యులు వారు అడిగారు, ఎందుకు కట్టాలరా మీకు పన్నుని అంటే, మా గురువు గారు విద్వజ్జన కోలాహలుడు, ఆయన ముందు ఏ పండితుడు నిలబడలేరు, మీ గురువు గారు నిలబడలేకపోయారు, అందుకు పన్ను కట్టాలన్నారు. అంటే ఈయనన్నారు, యామునాచార్యులు వారు చిన్న పిల్లాడండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి అప్పటికాయనకి. ఆయన అన్నారు, మా గురువు గారు మీ గురువు గారికి పన్ను కట్టడం ఏమిట్రా, కట్టడు, అంత అహంకరించున్నాడా మీ గురువు? నేను 2 శ్లోకాలు ఇస్తున్నాను, వీటిని పట్టుకెళ్లి మీ గురువుకు చూపించని ఓ తాళపత్రాన్ని తీసి దాని మీద 2 శ్లోకాలు రాసి ఇచ్చారు. నేను పండితుణ్ణి కాను, నేను కవిని కాను, నేను వినయము చేత సుసంపన్నుణ్ణి, కానీ ఎదురు తిరిగిన వాళ్ళ కొమ్ములు విరిచేసే మీటిగడ్ని అని పద్యాలు రాశారు. అసలు ఇది పట్టుకెళ్లి విద్వజ్జన కోలాహలుడికి చూపించారు. చూపిస్తే ఆయన ఆశ్చర్యపడి, ఎవడరా బుడతాడు నా మీద ఇంత పద్యాలు రాశాడా, వాడిని తీసుకురండి అన్నారు.
అంటే భటులు వెళ్ళారు. వెళ్ళి ఏదో ఈడ్చుకొస్తామని వెడితే ఆయన అన్నాడు, పండితుడికి పండితుల పట్ల ప్రవర్తించే విధానమే తెలియని దౌర్భాగ్య దేశం రా ఇది, ఇలాగా ఎదిరించిన పండితుడిని తీసుకెళ్దాం, గౌరవంతో తీసుకెడితే వస్తానని చెప్పు మీ గురువుకి అన్నారు. ఏమిట్రా చిన్న పిల్లాడేమిటి ఇలా మాట్లాడడం ఏమిటని పల్లకి పంపించారు రాజుగారు. ఎక్కించి వస్తున్నారు. రాత్రి రాజుగారు రాణిగారితో కలిసి పడుకుని ఓ మాట అన్నారట, ఎంత చిత్రమో చూశావా, ఇన్నాళ్ల నుంచి విద్వజ్జన కోలాహలుండి ఎదిరించిన వాడు లేడు, ఇన్నాళ్లకు బుడతలు ఎదిరిస్తున్నాడు. అంటే ఆవిడెందుట ఏమో బుడతడని ఎందుకు అనుకోవాలి, ఏ పుట్టలో ఏ పాముందో, మీ దగ్గర ఇన్నాళ్ల నుంచి ఉన్న రాజగురువు ఓడిపోయే రోజు దగ్గరికి వచ్చిందేమో అంది. అంటే ఆయన అన్నట్ట, ఎంత మాట అన్నావు, విద్వజ్జన కోలాహలుడు ఓడిపోవడమా, అలాగే ఓడిపోతే నేను ఒక్కనాటికి ఊహించలేనన్నాడు. అంటే భార్య ఏంది, ఏమి ఎందుకు ఊహించలేరు, గెలిస్తే ఏమి ఇచ్చేస్తానండి, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఆ పిల్లాడికి అన్నాడు. సరే చూడండి ఆ పిల్లాడు గెలుస్తాడండి. మరునాడు ఆ పిల్లాడు దిగాడు పల్లకీలోంచి. ఆయన కర్మ ఏమిటో విద్వజ్జన కోలాహలుడికి ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదు. వాదనలో ధియోయోన ప్రచోదయాత్, అహంకారం చేత అజ్ఞానం చేత ఆవరించి ఉన్న విద్య నశించిపోతుంది. ఆ భగవంతుని యందు శిరస్సు వంచడం తగ్గిపోయి ఇదంతా నా ప్రజ్ఞ అని ఇలా చూపించుకోవడం మొదలు కాగానే మేఘాలు కమ్మినట్టు కమ్ముతుంది పొర. ఆవిడ అనుగ్రహం ఒక్కసారి వెనక్కి వెళ్ళిందా, ఇప్పటి వరకు నేను పండితుడిని అన్న వాడికి స్ఫురత్ పోతుంది. ఆ టైంకి అది జ్ఞాపకం రాదు, చాలు వాడు బ్రతుకు. ఇక వేదిక మీద అంతకన్నా భయంకరమైన స్థితి ఇంకోట్లేదు. స్ఫురత్ ఆవిడ, ప్రచోదయాత్ ఆవిడ. అందుకని జ్ఞాపకానికి రాలేదు, ఓడిపోయాడు. రాజు సంతోషంగా అర్ధరాజ్యం ఇచ్చేశాడు యమునాచార్యుల వారికి. చిన్న పిల్లాడు, రాజ్యం వచ్చింది, హాయిగా పాలించుకుంటున్నాడు, యుక్త వయస్సు వచ్చేసింది, పెళ్లి చేసేసుకున్నాడు, బయటికి రాడు, సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక్కడ ఈ శ్రీరామమిశ్రుల వారు ఆయన ముందున్నటువంటి పుండరీకాక్షుడి యొక్క గురువు గారైనటువంటి పాపం ఆయన ఇచ్చినటువంటి మాట మేరకి ఆ నాథమునుల యొక్క కోరిక తీర్చడానికి ఈ కుర్రాడికి వైష్ణవ మంత్రాన్ని వైష్ణవ విజ్ఞానాన్ని అందించాలని చెప్పి పాపం ఈయన కూర్చున్నాడు. ఈయన బయటికి రాడు, ఆయన ముసలాడైపోతున్నాడు. ఎలాగరా ఈ పిల్లాన్ని రక్షించడం అని రోజు వెళ్ళి రాజుగారిని అడిగేవాడు, రాజుగారిని ఒక్కసారి దర్శనం ఇప్పించండి. అడిగితే దర్శనం కుదరదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఇప్పుడు చాలా రాచ వ్యవహారంలో ఉన్నాను, వెళ్ళిపోమనేవాడు. తిరిగి 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 విసిగి వేసారిపోయి ఆయన ఒక రోజున పూజ చేస్తూ రంగనాథుడికి చెప్పుకున్నారు కళ్ళనీళ్లతో, మా గురువులు మహానుభావుడు ఆ నాథమునులు చెప్పారు, నా మనవడు వస్తున్నాడు, వాడు వైష్ణవ మతాన్ని నిలబెడతాడన్నారు, ఆ పిల్లాడు రాజు అయిపోయి అసలు నా మొహమే చూడలేదు, ఇంకా నేను చెయ్యగలిగింది ఏం లేదు, శ్రీరంగనాథ ఏమైనా ఉంటే నువ్వే చూసుకో అన్నారు. అంటే పూజామందిరంలో మాటలు వినపడ్డాయి, అంత బెంగెట్టుకోకోయ్, నీ ఇంటి పక్కనే ముళ్ళ ముస్తె కూర ఉంది కదా, రోజు పట్టుకెళ్ళి ఆ వంటశాలలో ఇమ్మన్నారు. అంటే ముళ్ళ ముస్తె కూర అని నీటి పక్కన పెరుగుతుంది, ఆ కూర రోజు తింటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు తినాలి. తింటే ఏమవుతుందంటే విషయభోగముల మీద ఆ లంపటం వదిలిపోయి వైరాగ్యం వస్తుంది ఆ కూర తింటే, దానికి ఆ లక్షణం ఉంది. అందుకని ఆ ముళ్ళ ముస్తె కూర పట్టుకెళ్లి పాపం రోజు ఈయన ఈ శ్రీరామమిశ్రుల వారు వంటశాలలో ఇచ్చి రాజుగారికి పెట్టమనేవాడు. ఆ వంటవాడిని ఏదో మంచి చేసుకుంటే ఆయన వండేవాడు, విస్తట్లో వేశాడు. రాజశాసనం ఏమిటంటే వండి వడ్డించేటప్పుడు వంటవాడు రాజుతో మాట్లాడకూడదు. అందుకని ఈయన వడ్డించడమే అంతే, పులుసో అంటే వేయడమే, అంతేగాని పులుసు బాగుందా అని అడగకూడదు. అందుకని ఆయన వడ్డించేవాడు, ఈయన తింటుండేవాడు. ఎక్కడిది ఈ కూరని ఆయన అడిగేవాడు కాదు, పాపం ఎవరో పట్టుకొచ్చారని ఈయన చెప్పేవాడు కాదు, తలగా ఎగిరిపోతుంది, ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని నెలలు అయిపోయింది. కానీ ఆయనకి వైరాగ్యం ప్రారంభమైంది ఆ ముస్తె కూర తిని. కానీ పాపం రోజు వచ్చి ఈయన అడుగుతూ ఉండేవాడు శ్రీరామమిశ్రుడు, ఏమయ్యా ఏమైనా అడిగాడా నా గురించి, ఎవరు తెచ్చారు ఈ కూరని ఏమైనా అడిగాడా అని. తిని వెళ్ళిపోయాడు ఆయన అనేవాడు. ఆఖరికి ఓ రోజున ఇంటికి ఎడుతుంటే వర్షం పడింది, చలేసింది, జ్వరం వచ్చింది, ఇంట్లో పడిపోయాడు, 10 రోజులు అయిపోయింది, ముసలాయన అయిపోయాడు. ఎన్నాళ్ళు ముళ్ళ ముస్త కూర పెడితే మారుతాడు ఆయన, నా వల్ల కాదు రంగనాథ, ఇంకా నేను చెయ్యగలిగింది లేదు అన్నాడు. ఆ రోజున రాజుగారు భోజనం చేస్తూ వంటవాడిని పిలిచి రోజు ఒక ఆకుకూర పెట్టేవాడివి పెట్టలేదే అన్నాడు. అంటే వంటవాడన్నాడు, మహాప్రభో మాట్లాడితే తలకాయిపోతుందని నేను చెప్పలేదు, గాని ఎవరో వృద్ధుడైన వైష్ణవుడు ప్రతిరోజు ఈ ఆకుకూర తెస్తాడు, మీకు పెట్టమన్నాడు, పెడుతున్నాను. ఎందుచేతనో ఒక 10 రోజుల నుంచి ఆయన రావట్లేదు, ఆయన మీ దర్శనానికి కొన్ని 100 మార్లు ప్రయత్నించారు, మీరు దర్శనం ఇవ్వలేదు అన్నాడు. అరిరే అలాగా, ఒక వైష్ణవుడు వృద్ధుడు నా కోసం ఆకుకూర తెస్తున్నాడు ఆ రోజు, ఈ మాట నీకు కనపడితే నా దర్శనానికి పంపించన్నాడు అని వెళ్ళిపోయాడు రాజు. ఈయన ఇంకా విసిగెత్తిపోయి వెళ్ళడం మానేశాడు. ఇంకా చిట్ట చివరి ప్రయత్నం, రంగనాథ ఇక నేను వెళ్ళను సుమా, నా మీద నువ్వు ఆశెట్టుకోవద్దు, ఇవాళ ఒక్కరోజు పట్టుకెడుతున్నాను కూరని. ఓ రోజున మెల్లిగా వణుకుతూ పాపం ఆ కూర పట్టుకుని వెళ్ళారు. వెడితే వంటవాడు గభాలన కౌగిలించుకుని, మహానుభావ మీ గురించే చూస్తున్నాను, రాజుగారు అడిగారు దర్శనం చేయండి అన్నాడు. రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. రాజుగారు ఆయనని చూడగానే ఆయన దివ్యమైన తేజస్సు చూసి సింహాసనంలోంచి లేచి కాళ్ళ మీద పడ్డాడు.
పడి నా కోసం ఎందుకు తెచ్చారు ఈ ముళ్ళ ముస్తె కూర ఇన్నాళ్ళ నుంచి అని అడిగాడు. అడిగితే ఏమీ లేదండి, మీ తాత ముత్తాతలు పెద్ద నిధి ఒకటి సంపాదించి పెట్టారు, దాన్ని మీకు ఇమ్మన్నారు, ఎలాగో అలా మీ దర్శనం అయితే ఆ నిధి మీకు అప్పచెప్పేద్దాం, పెద్దవాడిని అయిపోతున్నాను కదా అని మిమ్మల్ని అడుగుదామని ఏదో ఒక అనుబంధం పెట్టుకోవడానికి కూర తెచ్చాను అంటే రాజు అన్నాడు, అయ్యో దానికి ఉంది, ఇప్పుడే సైన్యంతో వచ్చేసి అని తెచ్చేసుకుంటాను, ఎక్కడుంది చెప్పండి అన్నాడు. అంటే అబ్బాయి అలా కుదరదు రాజా, దానికి ఒక చిన్న షరత్ ఒకటి ఉంది, కొంచెం మీరు భగవద్గీత 18 అధ్యాయాలు చదివేస్తే తీసుకెళ్లి మీకు ఆ నిధి ఇచ్చేస్తామన్నాడు. భగవద్గీత అప్పటికి ఆయనకి కూడా ఈ కూర తిని 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 అసలు నేను ఎందుకు వచ్చానన్న వైరాగ్యం ప్రారంభమైంది. అందుకని ఆ భగవద్గీత ఎవరో మళ్ళీ నేను కొత్తగా పండితుడిని ఎక్కడ చూసుకుంటాను, మీరే చెప్పకూడదా రోజు అన్నాడు. అంతకన్నా భాగ్యమా మహానుభావ, నాథముల కోరిక తీరుతుందని ప్రతిరోజు వచ్చి 18 అధ్యాయాలు చెప్పాడు. పూర్ణమైన వైరాగ్యం వచ్చింది రాజుకి. ఇప్పుడు చూపిస్తారా నిధిని అని అడిగాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను మహారాజా, రెండని తీసుకెళ్లాడు శ్రీరంగానికి. తీసుకెళ్లి ఆ శ్రీరంగనాథుడు ఇలా పడుకుని దక్షిణ దిక్కికి చూస్తూ ఇలా పడుకుని ఉంటారు. ఆ పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు. ఆ శ్రీరంగనాథుడి పాదాలు చూపించి, ఇదే మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన పెన్నిధి, ఈ పెన్నిధిని మళ్ళీ మీకప్పజెప్పాలని ఆ పాదములను కొలిచేటటువంటి వైష్ణవుల యొక్క భక్తి, ఆ సాహిత్యము, ఆ సంపద ఇవన్నీ నిలబెట్టేటట్టుగా మీరు ఒక గొప్ప ఆచార్యులు కావాలని మీ తాత అపేక్షించారు, కానీ మీరు రాచరికంలో పడిపోయారు అని చెప్పి శ్రీరంగనాథుడి పాదాలు చూపించి అది నిధి అని చెప్పారు. వెంటనే ఆయన ఏం చేశాడంటే తన కొడుక్కి పట్టాభిషేకం చేసేసి శ్రీరంగంలో పర్ణశాల నిర్మించుకుని 5 పుస్తకాలు రాశారు. రాసి దేశంలో ఎందరో పండితుల్ని ఓడించి వైష్ణవ మతాన్ని స్థాపించారు. ఆయన స్థాపించిన వారు 120 సంవత్సరాలు బ్రతికారు. యామునాచార్యుల వారు 120వ సంవత్సరంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు రామానుజాచార్యుల వారికి కబురు చేశారు ఒకసారి రమ్మని. రామానుజాచార్యుల వారు కంచిలో ఉన్నారు ఆ సమయంలో. ఆయన శ్రీరంగం వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకోలేక యామునాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారు. ఈయన పొద్దున్న శరీరం విడిచిపెట్టారు, మధ్యాహ్నానికి రామానుజాచార్యుల వారు వచ్చారు. వస్తే అరెరే ఆయన జీవించి ఉండగా దర్శనం చేయలేకపోయారని బెంగబెట్టుకుని బాధపడ్డారు. బాధపడి ఆ భౌతిక కాయాన్ని తిప్పడంలో కుడి చేతి 3 వేళ్లు ఇలా ముడుచుకుపోయి కనపడ్డాయి యామునాచార్యుల వారు. అదేమిటి, ఈయన బతికున్నప్పుడు కూడా ఇలాగే వేళ్లు ముడుచుకుని ఉండేవా అని అడిగారు. అడిగితే ఏమో తెలియదు, అలా ఉండేవి కావు, చేతులు బాగానే ఉండేవి, ఎందుకో చచ్చిపోయిన తర్వాతే ఈ 3 వేళ్లు ముడుచుకున్నాయన్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఆలోచించి ఈయనకి ఏవో తీరని కోరికలు 3 ఉండిపోయాయి, అవి నాకు చెప్పాలనుకున్నారు, అందుకే నాకు కబురు చేశారని ఒక్కసారి అంతర్ముఖులై ధ్యానం చేసి 3 ప్రతిజ్ఞలు చేశారు. బ్రహ్మసూత్రాలకి వైష్ణవతత్వంగా నేను భాష్యం రాస్తాను, అది మీకు తీరని కోరికగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ కోరిక తీరుస్తానన్నారు. ముడుచుకుపోయిన వేళ్లలో ఒక వేలు పైకి తెరుచుకుంది, అందుకని రామానుజులు శ్రీభాష్యం రాశారు. 2వ కోరిక, ఇంతకు పూర్వం ఆళ్వారులు గోదాదేవి వంటి వారు వ్రాసి పాడినటువంటి పాటలు జనసామాన్యంలో ప్రచారంలో లేవు, వాటిని నేను ప్రయత్నపూర్వకంగా ప్రచారం చేసి ఆ పాటలకి ఆ వ్రతాలకి ఒక స్థాయిని కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2వ వేలు తెరుచుకుంది. మళ్ళీ మీకులా బెంగ పెట్టుకుని విడిచిపెట్టకుండా ఈ పీఠానికి నేను ఉండగానే సమర్థుడైనటువంటి ఉత్తరాధికారిని నియమిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 3వ వేలు తెరుచుకుంది. అందుకని ఆయన ఉండగానే పరాశర భట్టర్లను తీసుకొచ్చి ఉత్తరాధికారిగా నియమించారు. అదిగో రామానుజాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికి ఆనాడు గోదాదేవి చేసినటువంటి వ్రతానికి ప్రాచుర్యం కల్పించారు. కల్పించి అది యామునాచార్యుల వారికి ఉండిపోయిన కోరిక, అది శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం. ఇటువంటి వ్రతం కలియుగంలో అందరికీ అందాలి అని. అందుకని అదిగో అందుచేత ఫలస్థుతి పాశురం దగ్గరికి వచ్చేటప్పటికి అంత చిత్రమైన మాట మాట్లాడారు. భూమండలంలో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి నిత్యము తులసిమాలలు ధరించేటటువంటి భట్టనాథుడు. నిత్యం తులసిమాలలు ధరించేటటువంటి వారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. బ్రహ్మగారు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి తామర పువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి వచ్చింది. ఆ తామర పువ్వు యొక్క మూలము అంటే ఆ గింజ శ్రీ నారాయణుడు.
అందుకని నారాయణ స్వరూపంగా మెడలో తులసిమాలలు వేసుకుంటారు. అంతటి మహాభక్తుడైనటువంటి విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా వచ్చిన గోదాదేవి అనడంలో ఆ శ్రీవిల్లిపుత్తూరుని, ఆ గోదాదేవిని, ఆ భూదేవిని, ఆ ఆదివరాహమూర్తిని, యామునాచార్యుల్ని, రామానుజుల్ని, వారి కోరికని ఇన్నింటిని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొని వచ్చినటువంటి ఈ తిరుప్పావైని, ఈ 30 పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి. అందుకని అర్థం కాకుండా చదివినా, లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసినా, లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా, విన్నా, చెప్పినా, ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో, ఎటువంటి ఫలితాన్ని పొందింది? శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది. గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో, వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు? పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు. అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు అని ఆ తిరుప్పావై అనేటటువంటి వ్రతానికి ఫలసిద్ధి చెప్పి, ఈ తిరుప్పావై వ్యాఖ్యానాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు చదువుతున్నారో, ఎవరెవరు చేస్తున్నారో, చూసి సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ ఇహమునందు ఇది అది అని చెప్పనేలా, విద్యలో ఉన్న వారికి విద్యాభివృద్ధి, వ్యాపారములో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి, రాజ్యం చేసేటటువంటి రాజులకి రాజ్య విస్తీర్ణత, వివాహము కానటువంటి కన్యపిల్లలకి వివాహము, వివాహితలై ఋతుస్నానము చేసి ఉన్నటువంటి స్త్రీలకి గర్భధారణ జరిగి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మించడముతో సహా సమస్తమైనటువంటి కోరికలు ఈడేరతాయి అని ఫలసిద్ధి చెప్పి, ఇంత పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఆఖ్యానము అని దీనిని పెద్దలు పూర్తి చేసి ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైన తిరుప్పావైని నాకు ఆ సంప్రదాయం తెలియకపోయినా, దాని గురించి 4 ముక్కలు తెలియకపోయినా, ఒక్క ఆళ్వారు గురించి తెలియకపోయినా, ఒక్కనాడు ఆ పాశురం చదవడం చేత కాకపోయినా, నన్నేమిటో ఆ తల్లి అనుగ్రహం తప్ప నాకేముంది, నీవే ఉపాయము నీవే ఉపేయము అని ఆ గోపికలు అన్నట్టు వెనక నుండి ఆ తల్లి ఊపిరై పలికించింది. అన్నీ తెలుసున్న వాళ్ళు మీరైనా, మాకు తెలుసని తెలిసిపోతే వాడు బెదిరిపోతాడని తెలియనట్టు కూర్చుని నాతో చెప్పించి నన్ను కృతార్థుణ్ణి చేశారు మీరు. అందుకని ఇంత పరమోత్కృష్టమైన భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి ఈ వెంకటాచల దేవస్థానం యొక్క పాలక మండలి వారికి, ప్రత్యేకించి పితృసమానులు, మహాపురుషులు, నిత్యము ఎవరికి నమస్కారం చెయ్యడానికి అర్హులో, ఎందుకంటే సాక్షాత్తుగా విష్ణువు యొక్క కళలు వారిలో ప్రవేశపెట్టి అర్చకత్వం ఇచ్చారు కనుక వారికి చేసిన నమస్కారము శ్రీ మహావిష్ణువుకి చేసినటువంటి నమస్కారమే. అటువంటి మహాపురుషులు, మహాభక్తులు ఆ లక్ష్మణాచార్య స్వామి వారి పాదార విందములకు నమస్కరిస్తూ మీ అందరికీ శుభాశీస్సులను తెలియచేస్తూ ప్రత్యేక ధన్యవాదాలని